ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు చూస్తుంటారు కదా! కృష్ణానగర్‌లో తిరిగే కుర్రాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తది సార్? అక్కడ ఉంటారు కొంతమంది మోసం చేసేవాళ్ళు. ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళే పెద్ద డైరెక్టర్‌లాగా ఫీల్ అయిపోతుంటారు. సృష్టించిన కథను 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదు. నిద్రపోతాడు లేకపోతే. అంతే. ఆ త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కళ్యాణ్ నిద్రపోయాడు. ఇప్పుడు డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నారు కదా! ఆయనకు ఉండాల్సిన కనీస లక్షణాలు. లక్షణం లేదు, గొంగు లేదు. ఒక అలీగఢ్ని పెట్టుకుని సెంటిమెంట్ సినిమా తీశాడా? మీ క్రమశిక్షణ కూడా మంచి పేరుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీ క్రమశిక్షణ కూడా నేర్పిస్తారా? యాక్టర్ కోట శ్రీనివాసరావు పోకిలప్పుడే వేసేద్దాం మేము. చిరంజీవి లాగా హీరో అవ్వాలి కొందరికి, రాజమౌళి లాగా దర్శకుడిని అవ్వాలని మరికొందరికి, అశ్విని దత్, అల్లు అరవింద్ లాగా గొప్ప నిర్మాత కావాలని మరికొందరికి. ఈ కళల్లో ఏ ఒక్క కళ ఉన్నా ఈ ఇంటర్వ్యూ మీకోసమే. స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. కృష్ణానగర్ దారుల్లో ఒక్కసారి చూడండి. ప్రతి యువకుడి కళ్ళల్లో ఏదో ఒక మెరుపు. నేను డైరెక్టర్ కావాలి, నేను హీరో కావాలి, లేదా ప్రొడ్యూసర్ కావాలి. కానీ దారి ఎలా? ఆఫీస్ల చుట్టూ తిరగడం అనేది మనందరికీ తెలుసు. ప్రతి ఆఫీస్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎంతో సమయం వృధా చేస్తుంటారు, సంవత్సరాలు వృధా చేస్తుంటారు. ఇక మీకు ఆ టెన్షన్ అక్కర్లేదు. మీకోసం ఒక లెజెండరీ డైరెక్టర్ ఆ దారి రహదారి చేయాలని ఒక సంకల్పం తీసుకున్నాడు. ఒక అద్భుతమైన సంకల్పం తీసుకున్నారు ఆయన. ఆయనే మన టెక్నికల్ వండర్, క్లాసిక్ చిత్రాల డైరెక్టర్ గీతాకృష్ణ గారు. మీ అందరికీ ఆయన చాలా చిరపరిచితులు. సంకీర్తన, కీచురాళ్ళు ఇట్లాంటి అద్భుతమైన క్లాసిక్స్ తీసిన దర్శకులు వారు. మరి ఆయన మీకోసం శిక్షణ తరగతులు నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. అతి తక్కువ ఖర్చులో, మీరు ఊహించనంత తక్కువ ఖర్చులో. నిజానికి ఆయనతో శిక్షణ పొందాలి అంటే లక్షలు కావాలి. కానీ ఆయన ఇప్పుడు ఒక సంకల్పం తీసుకున్నాడు. ఎక్కడో మారుమూల గ్రామంలో థియేటర్లో కూర్చొని ఇతరులాగా నేను చేయగలను అని అనుకునే ప్రతి ఒక్కరికి స్వాగతం. ఇది నేను చెప్తున్న మాట కాదు, గీతాకృష్ణ గారు ఇవాళ నా ముందున్నారు, ఆ లెజెండరీ డైరెక్టర్. మరి ఆయనతో నేను మాట్లాడి అసలు ఏంటి శిక్షణ తరగతులు, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, అన్ని వివరాలు ఆయన ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. అంటే మీలాంటి లెజెండరీ డైరెక్టర్, అంటే అద్భుతాలు తీశారు మీరు, అద్భుతమైన చిత్రాలు. ఎంతోమంది హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేసిన చరిత్ర, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి శిక్షణ ఇచ్చిన చరిత్ర మీది. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. యా, సో ఏంటి సార్ ఈ శిక్షణ తరగతులు? యాక్చువల్గా గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ అంటే ముందు Yes. రిజిస్టర్ చేసిన గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ స్కూల్ అని పెట్టాం అవును. 10 years బ్యాక్. అవును. ఆ టైంలోనే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు నన్ను. మ్మ్. టీఎన్ఆర్ పాప ఆయన అవును, పోయారు. మై అవును. కాండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ. Yes, yes. సో అతను కూడా యాక్చువల్గా డైరెక్షన్ నేర్చుకుంటా వచ్చాడు నా దగ్గరికి. నేను ఒక అచ్చా. రైటర్ని ఇంట్రడ్యూస్ చేశాను కోకిల అనే సినిమాకి. అతని పేరు ఎల్బి శ్రీరామ్. మ్మ్. ఓ. సో అది నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు రెగ్యులర్ రైటర్స్ కాకుండా ఉండాలి, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ జనాలకి అర్థమవ్వదు, నవ్వుతారేమో అని ఒక కొత్త రైటర్ని కావాలని Okay. మా స్వాతి ముత్యంలో నేను విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాను కాబట్టి అవును. స్వాతి ముత్యంలో లాస్ట్లో క్లైమాక్స్ పెంచారు డైరెక్టర్ గారు, విశ్వనాథ్ Okay. గారు. అచ్చా. మళ్ళా కమల్ హాసన్ కొడుకు పుడితే ఎంత ఉంటాడు, రాధిక్ ఆల్రెడీ కొడుకు ఉన్నాడు, చూసే ఉంటారు అవును, స్వాతి అవును, ముత్యం. చూసాం కదా. అవును. వీళ్ళందరినీ మళ్ళీ సెలెక్ట్ చేయాలి అని ప్రొడ్యూసర్ గారు అందరు కలిస్తే అప్పుడు నేను ఆల్రెడీ డైరెక్టర్ని అయిపోయిన అప్పుడే అచ్చా. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఆ ఆడిషన్స్ అంతా కూడా నా గురుగారు కదా మరి. అవును, అంతే. మళ్ళా అన్ని అందులో ఒక అతను సెలెక్ట్ చేసాం. రాధిక పుట్టిన కొడుకు పెద్ద అయితే విద్యాసాగర్కి ఇచ్చాం. అచ్చా. రత్నాసాగర్, విద్యాసాగర్ అని అవును, మొన్నే అవును. పోయారని పాపం, ఓకే. పక్షవాతం వచ్చేసిన అతనికి ఇచ్చామన్నమాట. Okay. అతనికి ఇచ్చినప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు కదా అని అప్పుడు ఆల్రెడీ నన్ను వేరేగా చూడడం మొదలు పెట్టారు. అక్కడ ఓకే. డైరెక్టర్కి అనౌన్స్మెంట్ వచ్చేసింది. అంతే కదా. సో నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నా పని నేను చేసుకుంటా ఉండేవాడిని విశ్వనాథ్ గారి దగ్గర యాక్చువల్గాను. ఓకే. అప్పుడు విద్యాసాగర్ అడిగాడు, నాకు మీరు చేసే సినిమాలో అదే సంకీర్తన నాకు వేషం ఇవ్వండి అని అడిగాడు. యాక్చువల్గాను మ్మ్. ఇస్తానన్నాను. నేను బై మిస్టేక్ మర్చిపోయాను. అచ్చా. సంకీర్తనకి భరణి రాశాడు, తనకెళ్ళ భరణి. ఓకే. ఇళయరాజా, నా అన్ని సినిమాలు ఇళయరాజా. అవును, అవును. నేను ఒక 4 సినిమాలు చేశాను, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి. టెక్నికల్గా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు నాకు. అయిను. సో నివాస్, రఘునాథ్ రెడ్డి, బాలచంద్ర గారు గ్రూప్. సో ఆ విధంగా అనమాట పెద్ద పెద్ద సినిమాటోగ్రాఫర్స్ 8 వచ్చి నేషనల్ అవార్డు సురేష్ హర్స్, అనిల్ మల్నాడ్ అలా అలా చేశారనమాట.
ఎంత చిన్న యాక్టర్లైనా నా సబ్జెక్ట్కి వీళ్ళు ఎందుకుంటారంటే నా రీచ్కి రావాలి వాళ్ళు. కరెక్ట్. అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తిట్టుకోవడం కంటే అన్నీ తెలిసి ఉండాలి. నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు పెట్టుకున్నాను. వావ్. అదే సంకీర్తన, ఇళయరాజా వీళ్ళందరూ పెట్టినాను అనమాట. సో ఇళయరాజా పరంపర ఇంకా అలా కంటిన్యూ అయింది. నాకు అతనంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి కొంతకాలం ఆపు, నీ సినిమాలు చాలా అడ్వాన్స్గా ఉన్నాయని చెప్పేసి కోకిల, సంకీర్తన, కోకిల, కీచురాళ్ళు, ప్రీత అయితే ఇంకా ఇంగ్లీష్ సినిమాలు తొందరగా వస్తూ త్వరలోను స్కెషోఫెరీనియా మీద తీశాను. సో దాని మీద తీసాను ఎప్పుడు 1992లో. ఓకేనా? ఎవరు ఆ వర్డ్ కూడా వినుండరు. దాని మీద స్కిజోఫెరీనియా అంటాం. అందులో యాక్ట్ చేసే సైకాట్రిస్ట్ అన్నపూర్ణకు రాక నేను ఆవిడని పెట్టొద్దన్నాను. అర్చన్ నేను అడుగుతానంటే అర్చన్కి నేను హీరోయిన్ ఇవ్వలేదన్న కోపంతో చేయలేదు అతను. యాక్చువల్గాను ఎవరినో పెట్టేసాడు. కేవీ సత్యనారాయణ కమర్షియల్ ప్రొడ్యూసర్ ఆయన. కృష్ణ గారితో అలా తీసిన 20-30 సినిమాలు తీసాడు అనమాట. పెడితే ఆవిడకి రాదు, భాష రాదు, విజయవాడ భాష మాట్లాడుతుంది కానీ ఇటువంటి ఇంగ్లీష్ పదాలు రాదంటే ఏమనలేదు. డబ్బింగ్ కూడా ఆవిడతో చేయించాడు. అది గుడిపూడి శ్రీహరి గారు నన్ను ఏకాడు సితార్లో. ఆ మాట మీరు అనిపించినప్పుడు అది అంటాం తెలియాలి కదా అని. సితార్లో రామోజీరావు గారి సినిమాలు కూడా నిజాతీగానే చెప్తాడు ఆయన. అవును, నో మోర్ ఆయన. యాక్చువల్గాను గుడిపూడి శ్రీహరి గారు అంటే అంత పేరుంది. వాళ్ళ సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు కూడా బాగోపోతే బాగోలేదని చెప్తాడు. అది రామోజీరావు గారు తీసినా కూడా డైరెక్షన్ ఆయన చేయలేదు కదా. ఆ విధంగా మాట్లాడే వ్యక్తి నన్ను ఒకసారి గట్టిగా ఇచ్చాడు నాకు. ఏటా అంటం ఏంటని స్కెషోఫెరీనియా అనేది ఊరిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. అదర్వైజ్ అన్నపూర్ణ ఇస్ గుడ్ యాక్ట్రెస్. మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది ఏంటంటే సార్ మీ కోర్సు, ఇప్పుడు మీ క్లాసెస్. ఇప్పుడు ఫిలిం స్కూల్లో నా కోర్సులు మేజర్ కోర్స్ 4 months 3 lakhs అని, విత్ షార్ట్ ఫిల్మ్ అనే డైరెక్షన్ కోర్స్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఉంటుంది. దానికంటే చిన్నది ఒక 2 లక్షల రూపాయల కోర్సు ఒక 2 months అని, అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఇంకా జనాలు భరించడం కోసం 1 lakh rupees కోర్సు ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఒకటే కోర్సు, దట్ ఈస్ 3 lakhs rupees, వెదర్ ఇట్ ఈస్ యాక్టింగ్ ఆర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకళ్ళు ఆల్రెడీ డైరెక్ట్ చేస్తున్నారు. నేను ఈ కోర్సు ఇప్పుడు వర్క్ షాప్స్ పెట్టాం. రవీంద్ర భారతిలో ఆంధ్ర యూనివర్సిటీలో వర్క్ షాప్ పెట్టాం. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్గా పెట్టాం. 30,000 to 40,000 పెట్టాం. ఇలా కాదు, నన్ను చాలామంది నా వీడియోల్లో కింద పెడుతున్నారు, అంతంత రేట్లు పెడితే మేము ఉండలేం కదా అని చెప్పి. సో బిలో 6,500, 5,000 అలా పెడదామని చెప్పేసి అదిలో 5 star హోటల్లో అది కూడా ఎంజాయ్ చేయించాడు. ఆ రోజు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి అది మోటివేట్ చేస్తుంది. వెరీ నైస్. నువ్వు నీ దగ్గర ఆల్రెడీ ప్రతిభ ఉంటే డైరెక్ట్ కావచ్చు సార్. ఆ ఒక్కరోజు కోర్సుతో ఇండస్ట్రీ గేట్లు తెరుచుకుంటాయా? బ్రహ్మాండం తెరుచుకుంటాయి. ఇప్పుడు దగ్గర కూడా రానివ్వట్లేదు, సర్టిఫికేట్ ఇస్తాను. నిజంగా డైరెక్ట్ కానీ అసోసియేట్ డైరెక్టర్ రావనప్పుడు అప్పుడు కొంచెం డబ్బులు ఖర్చుపెట్టి మళ్ళీ ఎక్కడన్నా చేరతాడు. మీకు అర్థమైందా? ఆ ఒక్క క్లాస్లో వచ్చేస్తుంటే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మున్సిపాలిటీ స్కూల్లో చదివినట్టు ఐఏఎస్ అవ్వలేదా? అదే నా ఒక్కళ్ళ క్లాస్లో మూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు. నేను అంత బాగా చెప్తాను. నేను ఇప్పుడు 100 మంది వచ్చారనుకోండి, నేను 70 మందిని మూవ్ చేయగలిగాను అనుకోండి, వాళ్ళ దగ్గర చేరమని కాదు. ఎందుకు చేరమంటానంటే నువ్వు డైరెక్ట్ చేసేటప్పుడు ఇంకొన్ని తెలుసుకోవాలి. కరెక్ట్. నేను అక్కడ 100 మందిని ఉద్దేశించి 20 మందిని గ్రూపుల కింద పెట్టి వాళ్ళందరినీ దగ్గర తెచ్చుకుంటాను. నేను నా స్టేజ్ మీద వచ్చేస్తారు లాస్ట్లో. తర్వాత అందులో ఉంటారు ఒక 10% డెఫినెట్గా నేను చేయాలని. అప్పుడు అది వాళ్ళ యొక్క స్తోమతను బట్టి అప్పుడు కూడా తక్కువే చెప్తాం. ఇప్పుడు చెప్పే 1 lakh rupees మేబీ 50,000 చెప్పొచ్చు. డైరెక్ట్ చేసే ముందు మట్టుకు ఒకసారి నా దగ్గరికి వచ్చి గ్యాస్ ఎక్కించుకోవాలంటాను. మీకు అర్థమైందా? అంటే ఈ వర్క్ షాప్ తర్వాత మళ్ళీ వాళ్ళకి అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. అది మనం కొంతమేర వాళ్ళ స్తోమతను బట్టి. నేను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చదువుకున్నప్పుడు, BA చదువుకున్నప్పుడు నాకు అప్పుడు 18 సంవత్సరాలు. 38 సంవత్సరాల వయసున్న నీగ్రోస్ నైజీరియా నుంచి వచ్చి చదువుకునేవారు. నాకు అర్థమైంది, వీడు ఎంత పెద్దోడు అన్నాడని. ప్లస్ భారీ ఎత్తు పర్సనాలిటీస్. ఓ రోజు నాకు అందరూ ఫ్రెండ్స్. క్రిస్టియన్ కాలేజ్లో స్కాలర్షిప్ పోటీని ఫారిన్ కంట్రీలు మన వాళ్ళకి ఎలాగిస్తారు అలా ఉండేది. నేను ఒకసారి అడిగాను, గాడ్విన్ నాకా అని ఒక అతను, నైజీరియా. వాట్ ఈస్ దిస్ బాస్, నువ్వు ఎంత ఉన్నావు ఏంటని. మేమందరం బొడ్డోళ్ళు కదా, BA ఫస్ట్ ఇయర్ ఏంటంటే అప్పుడు కూర్చోబెట్టి చెప్పాడు, ఇక్కడ మీ పేరెంట్స్ ఖర్చు పెడుతున్నారు, చేస్తున్నారు, మాకు ఇక్కడ స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఈ స్కాలర్షిప్ ఇచ్చినా కూడా కొంత మేము ఖర్చు పెట్టుకోవాలి కదా. ఇది ఖర్చు పెట్టుకోవడం కోసం స్కూలింగ్ టైం నుంచి ఉద్యోగం చేస్తారట వాళ్ళు. చేసి ఫ్యామిలీకి ఇచ్చి ఈ 3 సంవత్సరాలు ఉండడు కాబట్టి ఫ్యామిలీకి ఇచ్చి దాని తర్వాత వాళ్ళ ఖర్చులు కొంచుకుని ఈ స్కాలర్షిప్ కూడా వాడుకుని 40 సంవత్సరాల్లో స్టార్ట్ చేస్తారు మళ్ళీ చదువుకోవడం.
నాకు నా హృదయం కదిలిపోయింది. గ్రేట్. మా హాస్టల్లో ఉండేవారు అనమాట. ఓకే. సో అలాగే ఇక్కడ ఇండియాలో ఎందుకు చేయరు? నీకు పలానా కోర్స్ చేయాలి, సినిమా అంటే అదేదో రంకు కింద లెక్క పేరెంట్స్కి. వద్దురా కొడతానంటాడు. ఇప్పుడు అది పోయింది కొంచెం. యాక్ట్రెస్లు అందమైన అమ్మాయిలు ఉంటారు తెలుగులో, వాళ్ళంతా కూడా వస్తున్నారు ఈ మధ్యన. వాళ్ళు ఇది నేర్చుకుంటానంటే నేర్చుకో, దానికి మళ్ళీ మమ్మల్ని అసలు మాకు ఇష్టం లేని కోర్సు నేర్చుకుంటానంటే డబ్బులు ఎలాగ ఇస్తారు పేరెంట్స్? ఎవరు సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఆఫర్ ఏదైతే ఉందో 6,500 అనేది ఒకరోజు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకుంటే అయ్యే ఖర్చు, కానీ జీవితానికి ఒక దారి. ఒక మల్టీప్లెక్స్కి వెళ్తున్నారు కదండి, నేను దానికే అగేన్స్ట్. సూపర్. ఒక ఫ్యామిలీ తోటి మీరు 2,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు వెళ్తాడు? పిల్లలకి ఆ బర్గరు, ఆ మిడిల్ క్లాస్ హ్యాంగప్స్ ఉంటాయి కదా, మిగతా వాళ్ళకి తినాలి అని ఉంటది కాబట్టి పిల్లలకి ఏదైనా చేస్తాడు తండ్రి తల్లిని, ఇంకా వాళ్ళు తినరు కావాలంటే. సో దానికి మీరు అంత ఖర్చు పెడుతున్నప్పుడు నిజంగా సినిమా ఔత్సాహికులు, ఆస్పిరెంట్స్ అంటారు, ఫిల్మ్ ఆస్పిరెంట్స్, కమ్ అండ్ లెర్న్ హియర్. ఒక చిన్న ఊర్లో వ్యక్తి కూడా రావచ్చు ఈ కోర్స్కి. బ్రహ్మాండంగా వస్తారు యాక్చువల్గా. 6,500 అంటే నాకు రోజు ఫోన్లు వస్తూ ఉంటే నేను ₹1,00,000 కూడా కట్టలేనండి అంటూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు హ్యాపీ. సో ఇలాగ ఒక క్లాస్కి వచ్చిన తర్వాత టేక్ సమ్ టైం. నేను చెప్పినవన్నీ మళ్ళీ తర్జుమా చేసుకుని ఇప్పుడు ఇంటర్నెట్లో నేను చెప్పినవి ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటే కొన్ని చదువుకోండి. అవును. ఇప్పుడు ఏ వచ్చింది, నువ్వు చదువుకునేది ఇలా కొడితే నీకు తెలుగులో చెబుతుంది. ఓకే. అవును. కానీ బేసిక్స్ తెలియాలి కదా. నేను ఇక్కడ చెప్పేది బేసిక్స్. ఎస్. యాక్టింగ్లో మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి, అదేంటి ఏంటి, షటిల్ యాక్టింగ్ అంటే ఏంటి, డ్రామా అంటే ఏంటి, మెలో డ్రామా అంటే ఏంటి, అదేవిధంగా స్క్రీన్ ప్లే డైరెక్టర్, వాట్ ఈస్ స్క్రీన్ ప్లే, హౌ టు రైట్ ఏ స్క్రీన్ ప్లే, హౌ టు రైట్ ఏ ప్లాట్, కథ ఎలా సృష్టించాలి. అసలు సృష్టించిన కథను 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదు, నిద్రపోతాడు లేకపోతే. ఆ త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కళ్యాణ్ నిద్రపోయినట్టు, అది అతను పొరపాటు కాదు. మరి టిఫిన్ దగ్గర కూర్చుంటాం, సూదనంగా ఉంటుంది, లల్లబీలాగా లాలిపాట్లాగా ఉంటుంది. అంచేత అవన్నీ నేర్చుకోవాలి. 5 నిమిషాలు దాన్ని ఎలాగంటారు, స్కిల్స్ అని అంటారు. ఇవన్నీ చెప్తాను నేను. నేను 1 నిమిషం కూడా ఖాళీ పెట్టను. పొలిటీషియన్స్ వెళ్ళటాలు అన్ని విశాఖపట్నంలో అయిపోయినాయి. ఎవరు వద్దు నాకు. ఐ డోంట్ కేర్ ఆల్సో. నాకు నా స్టూడెంట్స్లో కనీసం 100 మంది వస్తే ఒక 50 మంది మూవ్ అవ్వగలిగితే చాలు నాకు. సూపర్. మంచి 5 స్టార్ హోటల్లో మంచి భోజనం తర్వాత బ్రహ్మాండంగా భోజనం చేసి అందరి దగ్గరికి వెళ్తాను నేను. ఇప్పుడు 100 మంది వస్తే 20 మంది గ్రూప్స్ కింద పెడతాను. వాళ్ళందరికి బుక్స్ అయ్యి ఇచ్చి వాళ్ళని మీరు బాతాగానే వేయకుండా నా స్టేజ్ దగ్గరికి వచ్చేస్తారు లాస్ట్లో. రవీంద్ర భారతులు చేసాం, అది ఏకంగా 200 సీట్లు ఉండే ఒక థియేటర్. మామిడి శ్రీహరి గారు ఎవరు ఇచ్చారు నాకు. ఇస్తే అక్కడ చాలా బాగా చేసాం. యాక్టింగ్ డైరెక్షన్ కూడా కలిపేసాం. లాస్ట్కి వచ్చేటప్పటికి ఎదురుకు వచ్చారు యాక్టర్ వచ్చి, మీరు డైరెక్షన్ నేర్చుకున్న వాళ్ళు డైరెక్ట్ చేస్తూ ఉంటారు అదే స్టేజ్ మీద, నేను కింద కూర్చుంటాను. వండర్ఫుల్. మీకు అర్థమైనప్పుడు ఆ మోటివేషన్ చాలదా? అది కూడా ఎక్స్పెన్సివ్, 30,000 to 40,000 పెట్టాం. ఇది 6,500 ఇది. సూపర్ సూపర్. అండ్ విత్ 5 స్టార్. అక్కడ ఫుడ్ లేదు కదా. ఇక్కడ నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఫుడ్ పెట్టాం. అది అయితే మాకు అసలు ₹1 కూడా మిగలేదు. వైస్ ఛాన్సలర్ గారు ప్రసాద్ రెడ్డి గారు ఒక థియేటర్ ఇస్తే మా స్టూడెంట్ ద్వారాను 5 రోజులు రోజుకు 6 గంటలు చెప్పాను. నాకు ఒదిగిపోయింది. మళ్ళీ హైదరాబాద్ ఇప్పుడు కూడా మీకు ఏం మిగలదు. మీరు జస్ట్ ఏదో ఎవరు తయారు చేయాలని ఒక లక్ష్యం. అంటే ఇది ఎవ్రీ 10 డేస్కి ఒకసారి అలా పెడదాం, తెలకు 2 సార్లు పెడదామని. అలా ఇన్ లాంగ్ రన్ లో ఏమన్నా కొంచెం మిగిలితే మిగలవచ్చు. ఎందుకంటే నాకు ఆ స్టూడెంట్లు రావాలంటే అడ్వాన్స్ ట్రైనింగ్ వస్తే తప్ప మిగిలిది ఏం లేదు. ఉండదు. 5 స్టార్ హోటల్ అంటే వాళ్ళే తినేస్తారు. ₹2,000 బేరం ఆడతాం. మీరు ఎలాంటి తాజ్ కృష్ణాలోకి వెళ్తాం కదా, మీరు వెళ్తా ఉంటారు కదా ప్రెస్ మీట్లకి, అక్కడ అడిగి చూడండి ఎంత మేము తినేదని. దాన్ని మనం ఇది కొంచెం ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాం, 200 తగ్గించమని అడిగాం. సో ఇది అది మన ఇష్టం చేస్తున్నాం అనుకోండి, కానీ అది ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్టుగా చెప్పకూడదు. దిస్ ఈజ్ ఓన్లీ టు మోటివేట్ స్టూడెంట్స్, ఫిల్మ్ ఆస్పిరెంట్స్, సినిమా ఔత్సాహికుల కోసం. ఇది ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుంటే తర్వాత మీరు అనవసరంగా మల్టీప్లెక్స్ కాడికి వెళ్ళక్కర్లేదు, ఓటీటీలో చూడొచ్చు. స్తోమత లేని ఏం చేస్తాడు, వాళ్ళు సింగిల్ థియేటర్లు ఓపెన్ చేయండి, చేయరు. అది చేయరు అంటే వాళ్ళకి గిట్టుబాటు కావట్లేదు. అన్ని ఫంక్షన్ హాల్ అయిపోతున్నాయి ఇప్పుడు యాక్చువల్గా. సో ఇది డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగపడేట్టుగా గీతాకృష్ణ మాస్టర్ క్లాస్ అంటారు దీన్ని. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు చూస్తుంటారు కదా సార్, కృష్ణానగర్లో తిరిగే కుర్రాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఈ కోర్సు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుందా? మాకు ఇవన్నీ అలవాటు అయిపోయింది పాండీ బజార్లో. ఈ కుర్రాళ్ళకి తిరిగినోటే వీళ్ళందరూ, దాసరి నారాయణరావు, పెద్ద పెద్ద డైరెక్ట్ లేని వాళ్ళందరూ కూడా పాండీ బజార్లో తిరిగినోళ్ళే. మేము చిన్నప్పుడు కాలేజీలో చదువుకొని వీళ్ళందరూ చూడడం కోసం పాండీ బజార్ ప్లాట్ఫామ్ పైకి వెళ్తేనే
అక్కడ ఉంటారు కొంతమంది మోసం చేసేవాళ్ళు, అవును మాకు కూడా వచ్చేస్తారు అనమాట. అవును ఎంత పెట్టు అంత పెట్టు అని చెప్పేసి కొంత ఎర్రగా బొరగా ఉన్నాం కాబట్టి డబ్బులు పెడతా ఉంటారు అనమాట. అవును మేము అక్కడి నుంచి ఈ ప్లాట్ఫామ్ వినేసి వరకు హమీడియా హోటల్ ఉండేది, ఆ, అక్కడికి వెళ్తే పారిపోయేవాళ్ళు అనమాట. ఓకే అని మెడ్రాస్ అంటే తెలుసు కదా, తెలుసు, తెలుసు. తెలుసున్న వాళ్ళు సినిమాలు తీయటం అవును, అని తెలుసు అవును. కాబట్టి ఉమ్, అక్కడ ఇక్కడ ఒకటే. ఇప్పుడు కొంచెం కాలం మారింది. correct. కృష్ణానగర్ ఈ పక్కన అదే నాకు విచిత్రంగా ఏంటంటే ఇది పాకిస్తాన్ ఇది ఇండియా లాగా ఆ, ఓ పక్కన ఇంద్రనగర్ అట, ఓ అవును. పక్కన కృష్ణానగర్ అట. నేను ఎవరన్నా వస్తే అక్కడి నుంచి అని భూమిని వాళ్ళకి చెప్తాను ఈ ఏరియా ఏంటి అంటే అంటే కృష్ణానగర్ అట కాదు, ఇది కృష్ణానగర్ అది ఇంద్రానగర్ చెప్తాను. అది అది పెద్ద డిస్కవరీ అదే ఛానల్ లాగా కదా, అనమాట. అదే. ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళే పెద్ద డైరెక్టర్ లాగా ఫీల్ అయిపోతుంటారు. మరి వాళ్ళకు ఈ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్లకు మధ్య అన్న తేడా ఉంటుందా సార్? ఏముండదు, వాళ్ళు అలా ఫీల్ అవ్వాలి మరి. ఆ, వీళ్ళు కాన్ఫిడెన్స్ లేకపోతే అలాగా. ఓకే అంటే షార్ట్ ఫిల్మ్ తీసినట్టు అందరూ వచ్చారు. అవును. ఏమంటే విశాఖపట్నం డాల్ఫిన్ లో పెట్టాం, ఓకే. 1 రూపాయి కూడా తీసుకోకుండా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు అందరికి అందరికీ ఫ్రీగా చెప్పాను. వెరీ గుడ్. దానికి నీలకంఠ రసూల్ కూడా రమ్మన్నాను, వెరీ నైస్. ఫ్లైట్లు ఇచ్చి రమ్మని నేనున్న అదే హోటల్లో పెట్టి రామజోరావు గారు సుమన్ గారి భార్య సాక్ష్యం ఓకే. హాల్లో, అది కూడా 1500 ఆ, ఏంటి అది ఫ్రీగా నేను 4 లక్షలు ఖర్చు పెట్టి చేశాను. బా ఎందుకంటే ఫిల్మ్ స్కూల్ పెట్టే ముందు అనమాట ఇది. మరి ఎంతకంటే నేను అంతకంటే ఎక్కువ చేయలేను. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు కోర్సుకు వాళ్ళే రావాలి, అదే అడుగుతున్నాను. వాళ్ళకి ఇంకా ఉపయోగం ఇది. ఎందుకంటే అదే ఇప్పుడు వాళ్ళే నేను మెయిన్ డైరెక్టర్లు ఇంకా మాకెందుకు అనుకుంటారు కదా. సో కాదురా అందుకే నాన్న, తక్కువ పెట్టాం వచ్చి కాదు కాదు, మీరు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు అయినంత మాత్రాన సినిమాలు తీయలేరు, ఉం. ముందు ఈ కోర్సుకు రండి అని చెప్పాలా? అదే కదా. చెప్పాలి, నేను అలా చెప్తే ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ, షార్ట్ ఫిల్మ్ చేసినవాడు డైరెక్టర్ అవ్వాలి, అవును ఇంకా నీకు తెలియని విషయాలు నేర్చుకోండి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, అదే తెలియని That is విషయాలు what I ఉంటాయా? want to tell. అందుకని ఉంటాయా? నీకేం తెలియదు అని అనకూడదు. ఉంటాయా ఇంకా నేర్చుకోవాల్సింది? డెఫినెట్ గా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసే అదే అడుగుతున్నాను సార్. షార్ట్ ఫిల్మ్ చేసే డైరెక్టర్ ఏమనుకుంటాడు, నాకు ఆల్రెడీ డైరెక్టర్ని కదా సార్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటాడు కదా. అలా అనుకునే వాళ్ళకి కూడా మనకి ఏమన్నా చెప్తామా? యాక్చువల్ గా వాళ్ళకే మంచిది ఇది. రైట్, సూపర్. ఇప్పుడు ఏ విర్చువల్ షూటింగ్, అవును విఎఫ్ఎక్స్ అవును. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. ఇవన్నీ కోసం ఇండస్ట్రీలో వాళ్ళకి పెడుతున్నాను ఆ, ఇంకో 4000 పెంచి. ఓకే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళకి తెలియాలి అసలు ఏ ఎంతవరకు వాడుకోవాలి, రైట్, చాట్ జీపీటీ ఎంతవరకు వాడుకోవాలి, వెరీ నైస్. గ్రీన్ మ్యాట్ ఎంతవరకు వాడుకోవాలి, సో లేటెస్ట్ విఎఫ్ అవి తెలియాలి. అవును. అది మట్టుకు ఎక్స్క్లూజివ్లీ బయట వాళ్ళు రావచ్చు. సినిమా ఫీల్డ్ లో ఉన్న ప్రొడ్యూసర్లు వాళ్ళకి కూడా 2 గంటలు వచ్చి కూర్చోండి అంటారు. వాళ్ళకేముంది, వాళ్ళకి బఫే పెడతారంటే వచ్చేవాల్సిన అవసరం ఉండదు. అంతే కదా, అవసరం దే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. కాకపోతే అందరూ విషయం తెలుసుకోవాలన్నాను. కరెక్ట్. టు వాట్ ఎక్స్టెంట్. ఇప్పుడు అఖండ సినిమా ఉందనుకోండి, ముందు 20 నిమిషాలు ఏది. ఓకే. ఇప్పుడు సినిమా హిట్ అయింది కార్తికేయ అని, అదంతా ఆ ఒక్క ఏ కదా, అది విఎఫ్ఎక్స్ చేశారు. ఏదైతే కృష్ణుడు అదంతా చేశారో దాని గురించి ఆడుతుంది సినిమా. సో ఇటువంటి కొన్ని చేయాలి, కానీ సినిమా అంతా చేస్తే ప్లాస్టిక్ కింద తెలిసిపోతుంది. కరెక్ట్, అంతే కదా. క్యారెక్టర్స్ క్రియేట్ చేసి చేయకూడదు. చేయకూడదు. యానిమల్ అయితే చేయొచ్చు, ఇది తప్పదు. యానిమల్ అయితే నిజంగా యానిమల్ చేసేది ఉందని వచ్చేసింది ఇప్పుడు తక్కువ ఖర్చుతోటి. అవునా సార్? ఇప్పుడు మరి ఏ ప్రకారంగా చేస్తే ఇప్పుడు రాజమౌళి సినిమా అందుకోవట్లేదు అంతే. నేను అన్నాను కదా, నేనంటే అతనికి ఇష్టం, అతనంటే నాకు ఇష్టం. ఎందుకంటే సినిమా ఫీల్డ్ యొక్క దీన్ని మార్చాడు కాబట్టి. రాబోయే 1100 కోట్లు ఎందుకు ఉంటుంది నీకు? 300 కోట్లు, అటు 200 కోట్లు. అది ప్రజలకి ఏం తెలుసు? వాళ్ళకి పెద్ద సినిమా తీయటమే పెద్ద మోసం అది. ఓకే. ప్లస్ అందులోనే ఏ వచ్చేసింది ఇప్పుడు. మీరు అందులో చేసే ప్రతిదిన ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు, అమీర్పేటలో ఉన్న కుర్రోళ్ళకి చేయమంటే 5 నిమిషాలు చేస్తారు అది. ఓకే. మీరు మీ ఒక ఫోటో ఇవ్వండి చాలు, అంతే. మీ ఫోటో ఇచ్చి నేను ఇలా చేస్తున్నట్టు ఇలా చేస్తున్నట్టు కావాలంటే వాళ్ళు ఒక రోజులో చేసేస్తారు. మ్యాక్సిమం ఆ పెట్టుకున్న కుర్రోళ్ళకి 15,000 20,000 అవుద్ది అంతే. అంతే. నేను వాళ్ళందరినీ తిప్పించి కూడా మాట్లాడాను. సూపర్. ఏఏలో పాటలు చేసుకోవచ్చు, అవి చేసుకోవచ్చు. కాబట్టి మన సొంత తెలివితేటలు కూడా ఉపయోగించి చేసుకుంటే అది ఒరిజినల్గా ఉంటుంది. చాలా మందిలో టాలెంట్ ఉంటుంది కానీ కొందరికి భాష రాదు, కొందరికి బాడీ లాంగ్వేజ్ ఉండదు. ఇట్లాంటి వాళ్ళను మీరు ఎట్లా గ్రూమ్ చేస్తారు? నా దగ్గర పనిచేసే వాళ్ళకి నువ్వు ఎటువంటి బట్టలు వేసుకోవాలి, నువ్వు ఎటువంటి వాసన రావాలని కూడా చెప్తాను నేను. ఇంతలా ప్రపంచంలో ఎవరు చెప్పడం. వెరీ గుడ్. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళని అడగండి ఎప్పుడన్నా నన్ను. అచ్చా. హౌ టు బిహేవ్. ఓకే. 5 నిమిషాల్లో కథలా చెప్పాలి. ఓకే. 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పావు అనుకో నిద్రపోతాడు ప్రొడ్యూసర్ అక్కడ. ఓకే. 5 నిమిషాలు చెప్పేది 5 కథలు చెప్పి 25 నిమిషాల్లో ఒక కథ చెల్లిస్తాడు. ఇది మీరు నాకు ఒక రోజు టైం ఇస్తే రేపు వచ్చి 3.5 గంటల సినిమా చూపిస్తాను అంటాడు. సినిమా చూపిస్తాం మామూలుగా. అది ఎలా చెప్పాలి చెప్తాను. వచ్చినప్పుడు వెళ్తావు, ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళిపోయి నువ్వు అక్కడ కూర్చుంటే నిన్ను 4-5 కెమెరాలు చూస్తూ ఉంటాయి. యూ మస్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్. అక్కడ పుస్తకం ఉంటుంది, అలా తీసి
ఇలా పాడేసి ఇలా కానీ ఇలా ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు అక్కడ. ఓహో, మరి ఇవన్నీ తెలియాలి కదా, అబ్జర్వ్ చేస్తారు అసలు. ఎందుకు చేయరు మరి? ఓకే. ఇడు వచ్చిన ఎవడో బేవర్స్ కాడా, ఏంటి ఇటు పోజు కొట్టేవాడా అని తెలియాలి కదా. అచ్చా అచ్చా, అంటే అవన్నీ కూడా చెప్తాను నేను. వెరీ గుడ్. నేను విశాఖపట్నంలో ఫిల్మ్ స్కూల్ పెట్టినప్పుడు ఒక అమ్మాయిని పిలిచాను డెక్కన్ క్రానికల్లో, నాకు కూడా ఉంటాను కోసం. Okay. అసిస్టెంట్స్ ఉండాలి కదా. అంతే కదా, అవును సో చాలా నేను ఎలాగ ఉంటాను తెలియదు కదా వాళ్ళకి. అవును ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళందరూ అవును. నేను 4 పాయింట్స్ హోటల్లో కిందకి దిగి బ్రేక్ఫాస్ట్కి వచ్చాను. బ్రేక్ఫాస్ట్ 10 గంటల లోపల మూసేస్తారు కదా. వచ్చాను, వీళ్ళు 9:30 వచ్చి కూర్చున్నారు. వెళ్తూ వాళ్ళందరూ నాకు కనిపించేటట్టుగా కూర్చొని తింటున్నాను అనమాట. నేను ఎవడో తెలియదు కదా వాళ్ళకి. అంతే కదా, అవును. తింటుంటే అందరూ ఒక 2 అమ్మాయిల మట్టుకు ఇలా కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ మ్యాగజైన్లు ఒక తగల ఇలా మాట్లాడుకోవడం, ఉన్న అబ్బాయిల మీద కామెంట్ చేసుకొని చేస్తున్నారు. ఓకే. తర్వాత నేను వచ్చి హాయ్ గర్ల్స్, నేనే గీతాకృష్ణ అంటేనే అని చెప్పి నేను ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారు, రండి అన్నాను. కానీ వాళ్ళు మళ్ళీ సర్దుకున్నారు. నేను పిలిచాను. నేను అక్కడి నుంచి చూసినప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతారు అనుకున్నారో ఆమె సెలెక్ట్ అయింది. హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళ ఫాదర్ మిలిటరీలో పనిచేశారు సుష్మా అని. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాను. తర్వాత ఆ అమ్మాయికి చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయింది. తనే నాకు అన్నీ చూసిపెట్టింది. వెరీ గుడ్. అదేందా మరి ఇది బిహేవియర్ చూడటమే కదా. కరెక్ట్. యూ మస్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా దానికి అడోర్ అంటారు. అడోర్ అంటే మన దగ్గర నుంచి వచ్చే వాసన, అది కూడా డీసెంట్గా వెళ్ళాలి. మీకు అర్థమైంది. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా పట్టించుకున్నాడు. మీరు అక్కడ లిగిసి అలా వెళ్తారు, ఇక్కడ కూర్చో బాబు అన్నారు అనుకోండి ప్రొడ్యూసర్ గారిని అడిగి, వెళ్ళినప్పుడు డర్టీ వాసన రాకూడదు. నేను అది కూడా ఎందుకు చెప్తానంటే నేను దీనికి ఎక్కువ వాల్యూ ఇస్తాను. మైండ్, సబ్జెక్టు అండ్ యువర్ బిహేవియర్ అండ్ యువర్ డ్రెస్ సెన్స్. రైట్. ఎలాగంటే ఎలాగా అంతేగా. నాకు ఇంటర్వ్యూకి ఒక అమ్మాయి అలవాటు అయిపోయింది కదా, వచ్చేసింది. మేకప్ కూడా వేసుకోలేదు. ఎందుకు అలాగ వచ్చావు అని చెప్పాను. నువ్వు మేకప్ వేసుకోకుండా అంత అందంగా లేవు నువ్వు, అయినా కూడా చేసావు. ఆ ఇంటర్వ్యూ ఒకటే నాకు నచ్చదు. అదిలో ఆ అమ్మాయిని నెక్స్ట్ టైం నుంచి పంపకండి. అక్కడికి బాత్రూమ్కి వెళ్ళి కడుక్కోమని నేను యాంకరింగ్ కూడా చెప్తాను. నేను ట్రైనింగ్ చేసిన యాంకరింగ్ కూడా విశాఖపట్నంలో దున్నేస్తున్నారు. బాంబేలో ఒక అమ్మాయి చెప్తుంది, ఐ టీచ్ యాంకరింగ్. ఇవన్నీ కూడా ఒక రోజులో యాక్టింగ్ క్లాస్ అప్పుడు చెప్తాను. ఓకే ఓకే. వాట్ ఈజ్ యాంకరింగ్, కంపీరింగ్. ఓకే. సుష్మా గట్టిగా అరిచేది యాంకరింగ్ కాదు. అదే ఆ అమ్మాయికి ఆ లెవెల్కి పేరు వచ్చేసింది కాబట్టి చేస్తుంది. యాక్చువల్గాను యాంకరింగ్ మీన్స్ స్టేజ్ మేనేజ్మెంట్, గెస్ట్ మేనేజ్మెంట్, సబ్జెక్ట్, కంటెంట్, అంతే కదా. అవన్నీ ముందు నువ్వు తీసుకున్న తర్వాత మేనేజ్మెంట్ చేసేదాన్ని కంపీరింగ్ అంటారు. నీకు 2-3 లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అందులో ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. మన భాష మాతృభాష తెలుగు వచ్చి ఉండాలి. తెలుగు సినిమా చేసినా, తెలుగు కంపెనీకి చేసినా కూడా. తర్వాత హిందీ రావాలి, బికాజ్ వీఆర్ ఇన్ హైదరాబాద్ కాబట్టి. హిందీ ఈజ్ నేషనల్ స్పీకింగ్ లాంగ్వేజ్ కాబట్టి. ఇవన్నిటితో పాటు హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్. మీరు చాలా ప్రొఫెషనల్గా చేసి వాళ్ళు ఉంటారు, సుమలాగా చేయరే. సుమ ఫన్ అండ్ ఫ్లోరిక్గా చేస్తుంది సినిమా కాబట్టి. చిరంజీవి గారు ఆయా గారు అంటూ ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో ఎవరో చేయరు, ఏ యాంకరింగ్ చేయరు. కాకపోతే సినిమా కాబట్టి, సినిమాకి అలా డెవలప్ అయ్యింది కాబట్టి 10 లక్షలు ఇచ్చి 20 లక్షలు చేస్తున్నారు. బట్ అదర్వైజ్ యాంకరింగ్ అనేప్పటికీ దేర్ సమ్ డీసెన్సీ, సోషల్ ఎటికేట్ ఇవన్నీ మెయింటైన్ నేను అన్నీ నేర్పుతాను. సూపర్ సూపర్. బికాజ్ ఒక అమ్మాయి చేస్తుంది విశాఖపట్నంలో, ఒక అమ్మాయి సుహానా సేన్ అని ఒక అమ్మాయి చిన్న నా దగ్గర 16 ఏళ్ళు అప్పుడు కేంద్రీయ విద్యాలయం నుంచి వచ్చి నేర్చుకుంది. వాళ్ళు భద్ర చాలా తెలియదు, బెంగాలీస్ కదా. నువ్వు యాక్టింగ్తో పాటు నాకు కూతురికి యాంకరింగ్ కూడా చెప్పండి. చెప్పిన తర్వాత మొట్టమొదటిసారి యాంకరింగ్ వల్ల నా ఫంక్షన్గా చేసింది ఆంధ్ర యూనివర్సిటీలో. దాని గంటా శ్రీనివాసరావు అందరూ వచ్చారు. అర్థమైంది మీకు. ఫస్ట్ టైం నా పేరు మర్చిపోయింది, గంటా శ్రీనివాసరావు నవ్వేడు మాట. పర్లేదు, నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. చిన్న అమ్మాయి 16-17 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటికి ఆల్రెడీ 7-8 ఏళ్ళు అయిపోయింది కాబట్టి బ్రహ్మాండంగా చేస్తుంది. షీ లుక్స్ నైస్. ఈ జిమ్కి అన్ని వెళ్ళి చాలా బాగా చేస్తుంది అనమాట. వర్క్షాప్స్ గీతాకృష్ణ మాస్టర్ క్లాస్ అని అన్నదాన్ని. గీతాకృష్ణ మాస్టర్ క్లాస్ లో ఫస్ట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్, రైట్. ఒక రోజు దానిలో చేయబోతున్నారు, రైట్. నాకు దానికి సంబంధించి కొన్ని అడుగుతాను సార్, రైట్. ఇప్పుడు స్క్రీన్ ప్లే అనేది ఒక మ్యాథమెటిక్స్ అంటారు, ఇట్స్ లైక్ ఒక మ్యాథమెటిక్స్ లాగా చెప్తారు కదా, అది నేర్పిస్తారా మీరు ఇందులో? స్క్రీన్ రైటింగ్ అంటారు దాన్ని. స్క్రీన్ ప్లే అంటే ఏంటి, స్టేజ్ ప్లే అంటే ఏంటి, నాటకం, డ్రామా. అక్కడి నుంచి కూర్చున్న వాళ్ళకి వినపడాలి కాబట్టి స్టేజ్ మీద యాక్ట్ చేసే నటీనట్లు మైక్స్ పెట్టుకుంటారు. అప్పుడు ఆ రోజు ఈ పెట్టుకునేవారు, దాని దగ్గరికి వచ్చి డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఈ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా స్టేజ్ ఇంతే కదా ఉంటుంది, అంతేగా. దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ ప్లే. దృశ్యము తర్వాత దృశ్యం వచ్చేది స్టేజ్ ప్లే. ఇది సినిమా అనే స్క్రీన్ ప్లేకి
జక్స్ట్ పొజిషన్ అంటే ఎడిటింగ్. ఓకే. ఎన్నో షాట్లు, లాంగ్ షాట్లు, ప్రపంచాన్ని అంతా ఇందులో చూపించేది సినిమా ఇది. ఆకాశాన్ని చూపించవచ్చు, అంతేగా, మీ క్లోజ్ షాట్ కళ్ళు చూపించవచ్చు, దుద్దులు చూపించవచ్చు, కాళ్ళు చూపించవచ్చు. ఇవన్నీ కలిసి ఎడిటింగ్ చేసి జనాల కథ చెప్పడమే నేరేటింగ్ ఏ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ కాల్డ్ స్క్రీన్ ప్లే. సీనిక్ ఆర్డర్ అంటే సీన్ తర్వాత సీన్, చాలా సంఘటనల సమాహారమే స్క్రీన్ ప్లే. సంఘటనల సమాహారం. కరెక్ట్. దాన్ని విజువల్ మీడియాలో కెమెరా, లైటింగ్ ఇవన్నీ పెడుతూ రకరకాల షాట్లు, రకరకాల బ్లాక్ లెన్స్లు, రకరకాల ఎన్ని వాడాలి, ఏ సినిమాలో ఎందుకు అనవసరమైన తీస్తూ ఉంటారు. 1,00,000 feet, 2,00,000 feet. ఒకప్పుడు మేము ఫిల్మ్ అనేది అప్పటికి ప్రొడ్యూసర్ మమ్మల్ని బ్యాట్ చేసేవాడు. వీడు 1,00,000 తినేస్తా. నేను ఎప్పుడు 1,00,000 తినలేదు. 50,000, 60,000 నా సినిమాలు అన్నింటికి, కోకిల్ అన్నింటికి. దాని తర్వాత వచ్చిన డైరెక్టర్లు 1,00,000 చేశారు. 400 క్యాన్లు ప్రాసెస్ చేసి దాన్ని బయటపడి కడుగుతారంటారు కదా రీల్, దానికి 19,000 ఆ రోజుల్లో. ఇప్పుడు నథింగ్. కాకపోతే ఇప్పుడు ఆర్టిస్టుల రెమ్యునరేషన్, సినిమా హిట్ ఆడు గురించి అయినట్టు 100 కోట్లు, 200 కోట్లు, 40 కోట్లు. నీకు బిజినెస్ ఎంత అయింది? 100 అయితే నాకు 50. అడగడం డైరెక్టర్ కూడా అడుగుతున్నాడు. ఎందుకు అడగడం మరి? అతని పేరు మీద అవుతుందని. ఇప్పుడు డైరెక్టర్ అంటే 300 కోట్లు కూడా తీసుకున్న డైరెక్టర్ వచ్చాడు, మీ ఫ్రెండ్ రాజమౌళి 300 కోట్లు తీసుకుంటున్నట్టు సినిమాకి. సరే, ఇప్పుడు డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నారు కదా, ఆయనకు ఉండాల్సిన కనీస లక్షణాలు. ఇక్కడ సక్సెస్ లక్షణం లేదు, బొంగు లేదు. నీకు సినిమా హిట్ అయితే బొర్రా ఫిల్మ్ బొర్రా సూపర్ హిట్ అయింది అంతే, మీరే డైరెక్టర్. చేసేవాడు అందరూ ఎవడో చేస్తాడు, అసోసియేట్ అయ్యి చేస్తూ ఉంటారు. నా సినిమా హిట్ అయింది. మరి అలా చాలా కాలం కృష్ణారెడ్డి అనకూడదు కానీ మంచి వాడుతాడు. మరి అతని సినిమాలన్నీ అలాగే హిట్ అయినాయి. ఎట్లా హిట్ అయింది సార్? అది నాకు అదే అర్థం కాదు. అతనికి ఒక సినిమా చూసే ప్రేక్షకుడిగా తనకి ఎటువంటి సినిమా చూస్తే ఇష్టపడతాడో అయితే ఏమన్నాడు. సెంటిమెంట్ కావాలి. ఒక అలీగఢ్ని పెట్టుకుని సెంటిమెంట్ సినిమా తీశాడా? అద్భుతంగా. ఇటువంటి రికార్డ్ బ్రేక్లు సినిమా. ఇప్పుడు డైరెక్టర్ బెక్మలకి కాంట్రాక్టర్, వాడికి అన్ని తెలియాలి ఏమీ లేదు. సినిమా ఎటువంటి సినిమా జనాలకి వెళ్తే చూస్తారనేది తెలిస్తే వాడే డైరెక్టర్. ఓకే, రైట్. మీకు అర్థమైందా? యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. అది కాకుండా అన్ని తెలియాలి, అన్ని క్రాఫ్ట్స్లోనూ మాస్టర్ అవ్వాలనే గీతాకృష్ణ మాస్టర్స్ క్లాస్ అనే అన్ని శాఖల్లోనూ 24 దాటిలోనూ నిష్ణాతుడై ఉండాలని నేర్పిస్తాను నేను. కాకపోతే వాళ్ళు కూడా అవ్వదు. మీరు అర్హత అడిగారు కాబట్టి అర్హత ఉంది. సినిమా హిట్ అయ్యి కలెక్ట్ చేసే సక్సెస్ లక్షణాలు అంటే ఒక డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది. లక్షణాలు ఎప్పటికప్పటికి మారుతూ ఉంటాయి. అతను పెరిగిపోయాడు, నాకు దేవుడు అంటే నమ్మకం లేదన్నాడు, కొట్టారు. ఎప్పటికప్పుడు నేర్చుకోవడమే ఆ దోలెందుకు? అర్థమైంది కదా. నీకు దేవుడు అంటే ఇష్టం అడిగిరాళ్ళు? అడగలేదు కదా. దాని అంతా నువ్వే గోకేసుకుంటే ఎలాగా? మళ్ళీ వాళ్ళని నమ్ముకొని సినిమాలు తీస్తున్నారు వాళ్ళ మీద. యాక్చువల్గా వాళ్ళు, నాకు కీరవాణి తెలుసు, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ కూడా తెలుసు బాగా. కీరవాణి ఫాదర్ నేనంటే చాలా ఇష్టం. అన్ని చాలాసార్లు చెప్పాను, చాలా ఛానల్లో చెప్పాను. శివదత్ గారు మొన్నే పోయారు, మై కాండిలెన్సెస్. ఆయన 94 సంవత్సరాలు ఎంతో బతికారు యాక్చువల్గా. కీరవాణి కూడా అప్పుడు చాలా ఏమీ లేని టైంలో దగ్గరికి వచ్చేవాడు, అన్నీ అయిపోయినాయి. ఈ అబ్బాయి తర్వాత వచ్చాడు. నా ఫంక్షన్కి ఒకసారికి వచ్చి ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కోకిల మూవీ అన్నాడు రాజమౌళి. ఎన్ని సినిమాలు కానికెత్తాం, సింహాద్రి ఆ టైంలో. ఇక్కడ అందరూ మూడు భాషల్లో తీశాను కాఫీ బార్. 3 చోట్ల సీఎంలు పిలిచాను. నేను ప్రమోషన్ బాగా ఖర్చు పెడతాను. ఇక్కడ కాకతీయలో ఓసే గారిని పిలిచాను. సో ఆయన చాలా సంతోషపడిపోయాడు ఫస్ట్ టైం సినిమా ఫంక్షన్ రావడం. సో అప్పుడు ఇతను కూడా వచ్చాడు. అంత శశాంక్ అనే అతను యాక్ట్ చేశాడు. ఇతను సినిమాలో శైలో చేశాడని నేను వస్తాను అన్నాడు. సినిమా ఫీల్డ్ ఎందుకు పిల్లలేదంటే, ముందు నాగార్జున నా ఫస్ట్ సినిమాలో చేశాడు కాబట్టి పిలిచాం, ఇది వేరే ఊర్లో ఉన్నాడు అన్నారు. ఇంకా అతను పిలిస్తే చిరంజీవిని అందరిని పిలుద్దాం అనుకున్నాం. ఇంకా వాళ్ళు అతను లేనప్పుడు ఇంకెవరిని పిలవద్దు, ఓన్లీ ప్రెస్ ఛానల్స్ అని ఒక 100 మందిని పర్మిషన్ ఇచ్చారు సీఎం ప్రోటోకాల్ ప్రకారంగా. ఆయన తరపున 20 మంది వచ్చారు, స్టాఫ్ అని అదని ఇదని మొత్తం వచ్చారు అనమాట. సో ఫ్రెండ్స్ ఒక 10 మందిని, అందులో అమ్మాయి అతని వైఫ్ తను వచ్చారు, ఎవరు రాజమౌళి. వచ్చి నేను ఎందుకు వచ్చానంటే, సార్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ మూవీ అని. ధారాళంగా మాట్లాడని చెప్పి స్టేజ్ మీదకి అయిపోయిన తర్వాత కోకిల గురించి చెప్పాడు. అసలు ఈ సినిమాని ఎలా చెప్తే, ఎలా ప్రొడ్యూసర్ విన్నాడు, ఎలాగ అర్థం చేస్తున్నాడు. ఒకటి కళ్ళు పోతే ఇంకొకటి రావటం ఏంటి, వీడిని మటర్ చేసేవాడు, ఆడికి కనపడటం ఏంటి నాకైనా అని 5-6 సీన్లు తెచ్చి. అంటే అతనికి కోకిల గురించి మాట్లాడే అంత వయసు లేదు రాజమౌళికి, ఇంకా కీరవాణికి ఉంది, కూడా ఉన్నాడు కాబట్టి. సో అదే తర్వాత చూసి ఆ సినిమా గురించి మాట్లాడాడు. నేను అప్పుడు ఉన్నాను, దిస్ ఫెలో ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ వండర్ఫుల్ డైరెక్టర్. అతనికి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇలా తీస్తే ఇలా చూస్తారు అనేది.
లక్షణాలు అడిగారు కాబట్టి ఇవే లక్షణాలు. రైట్. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎప్పుడైతే డైవర్ట్ అయ్యి పాప్కార్న్ తింటున్నారో దొబ్బింది సినిమా అది. రైట్. చూసే చాలా మంది కథని అద్భుతంగా చెప్తారు. ఇట్లా చెప్తారు, క్రెయిన్ అంటారు, అదంటారు, ఇదన్నీ ఏదో చెప్తారు. కథ హీరోలకు నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది, ప్రొడ్యూసర్ కూడా నచ్చుతుంది. కానీ రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎక్కడ విజువలైజేషన్ లోపమా? కాదు, ఆ, ట్రీట్మెంట్ లోపం. అది కాదా విజువలైజేషన్ అంటే? అది కాదా? ఓకే. ట్రీట్మెంట్ అంటే ఓకే. ఒక ముందు కథాంశం, ఇతివృత్తం, అవును ప్లాట్, ఇవన్నీ 5 నిమిషాల్లో ఒక స్కెల్టన్ తయారు చేయాలి. మన స్కెల్టన్, అవును దానికి ఫ్లెష్, క్యారెక్టర్స్, సంఘటనల సమాహారం అన్నాను కదా. అవును. ఈ సంఘటనలు ఏ సంఘటన అయితే బాగుంటుంది, ఏ దాంట్లో బాగుంటుంది, ఏది బాగుంటుంది అని మా ఫిల్మ్ స్కూల్ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే. మెయిన్ ప్లాట్, సబ్ ప్లాట్, ఒక కుదుపు, జోల్ట్ అని ఇవన్నీ చెప్తాం అనమాట. ఇవన్నీ ఒక రోజులో చెప్పేస్తాను ఇక్కడ ఈ మాస్టర్ క్లాస్లో. ఓకే. అందులో ట్రీట్మెంట్ చేయాలి. ఓకే. ఆ స్కెల్టన్కి ట్రీట్మెంట్ చేస్తేనే ఫ్లెష్ వస్తే అందమైన అమ్మాయి కానీ అందమైన అబ్బాయిగా తయారవుతాడు. కరెక్ట్. అర్థమైంది. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ని విజువలైజ్ చేయొచ్చు. ఆ ట్రీట్మెంట్ ఆడి చేయడం రాబని ఏమైనా మనకి ఇస్తే చేసేవాళ్ళు ఉన్నారు. సో ఆ విజువలైజేషన్ మీరు నేర్పిస్తారా ఇప్పుడు? అది రావాలంటే మీరు ఎటువంటి వాళ్ళు పెట్టుకోవాలో అలా చెప్తాను. ఓకే. నీకంటా కొంచెం ఎక్కువగా తెలిసిన కెమెరామెన్నే, ఎక్కువ తెలిసిన ఆడు చెప్పావు అనుకోండి, వీడు వచ్చి ఆడు నెత్తిపై కూర్చుంటాడు మళ్ళీ. ఓకే. ఇక్కడ ఒకరినొకరిని కొట్టుకు తింటమే సినిమా ఫీల్డ్ అని. అది లేకుండా మేనేజ్ చేయాలి. అంటే నీ దగ్గర మేనేజరియల్ క్వాలిటీస్ ఉండాలి, మేనేజ్మెంట్ చేసే క్వాలిటీస్ ఉండాలి, కొంత నటించాలి. అవును. ఆ నటనతో పాటు విషయం కూడా ఉండాలి. ఆ విషయం ఉండి విజువలైజేషన్. చాలా సినిమాలు ఉన్నాయి కదా ఈ రోజున. మా సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, మెకరేస్ గోల్డ్ అని పెద్ద. ఏ కేటగిరీకి వస్తే ఆ కేటగిరీ అలా కొడితే ఇంతటి అదృష్టం మాకు లేదు. మాకు అప్పుడు ఒక వీడియో తెచ్చుకుని చూడాలంటే మెడ్రాస్లో రిక్ ఆడియోస్ వీడియోస్ ఉండేది. 15 రూపాయలు ఆ రోజులో. 15 రూపాయలు ఎక్కువ మాకు అప్పుడు, 40 years బ్యాక్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ 2 రోజులకి క్యాసెట్ తెచ్చుకుంటే 15-20 రూపాయలు అంటే ఎక్కువ. అవును. భోజనమే చేస్తామా? ఎంత ఇచ్చేవారు అసిస్టెంట్ డైరెక్టర్కి? మహా ఇస్తే 10,000 నెలకి. సినిమాకు ఒక 20,000 ఇచ్చేవారు. ఆ 20,000 కూడా నాకు ఎగ్గొట్టారు ఈ డబ్బున్నవాడే చెప్పేసి. అంటే ఆ కసితో డైరెక్టర్ అయిపోయాను. నాకు అర్థమైందా? మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు, నాకు ఇచ్చేవారు కాదు. ఒక మహా ప్రొడ్యూసర్ లాస్ట్లో నేను డైరెక్ట్ అయిపోతాను తెలియదు అడిగి, 2-3 సంవత్సరాలు అయిపోయాను. అప్పుడు పట్టుకొచ్చి ఇస్తున్నాడు ఒక ప్యాకెట్లో పెట్టి, నీ దగ్గర ఉంచుకో, ఎప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్లను బాధ పెట్టకు, వాళ్ళ ఉసిరు తగులుద్ది. అదే నువ్వు డబ్బున్నవాడైతే చిరంజీవి డబ్బున్నవాడు సినిమా దిగట్లేదు రావు, కమల్ హాసన్ డబ్బున్నవాడు డబ్బు దిగట్లేదు ఇవ్వట్లేదు రావు. మళ్ళీ పలిచి చెప్పాలా? నువ్వే అడుగుతుంటే వచ్చావు, నీకు తెలీదా డబ్బులు వాల్యూ? మెడ్రాస్లోనూ ఎవడు పెడతాడు మీకు భోజనం? అది జరిగింది నాకు. అర్థమైనప్పుడు ఆ కసితోడు, ఆ కసి ఉంది ఇంటికాడ ఏదో పంపించేవారు, కానీ నాకు సిగ్గు ఉండదు. అంతే కదా. ఎవడంటే ఇప్పుడు ఇంకా వాళ్ళ ఫాదరే పంపిస్తారు డబ్బులు అంటేనే ఏం చేస్తాం మరి? అర్థమైనప్పుడు మన జీవన విధానాన్ని మార్చుకోలేము, అలా పుట్టాం కాబట్టి. అందులో సగమన్నా ఉండాలంటే నెలకు ఇంత రావాలి, ఆ ఇంత కూడా ఇచ్చేవారు కాదు. అలా ఉండాలి. కడుపు కాలి మనసు కాలితేనే డైరెక్టర్ అవుతాడు. ఒక విధంగా అది మంచిదే, బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ అంటారు దాన్ని. మీరు అటువంటి అలా అనుభవిస్తేనే మీరు డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది. అలాంటి కోకోలలు కదా మరి ఇండస్ట్రీలో. ఇప్పుడు వాళ్ళకే ఆహారం లేక కడుపు పాడినట్టు, మెదడికి ఆహారం లేక కడుపు పాడే వాళ్ళకి 6,500 కోర్సు. అంతేగా. కరెక్ట్. నేను హృదయపూర్వకంగా దేవుడి సాక్షిగా చెప్తున్నా. ఇది మాకు ఈ మధ్యలో వచ్చింది. ఈ ఆర్గనైజర్స్ మీలాంటి వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తే ఎందుకు వస్తారంటే, ఈ విషయం తెలియగా నేనే సార్ మీరు తీసుకోండి అంటాం. ఎందుకంటే జనాలకు సర్వ్ అవ్వాలి, పర్పస్ హ్యాస్ టు బి సర్వ్డ్. అర్థమైంది. ఇది ఉదయపూర్వకంగా బయటకు వచ్చింది. చాలా మంది కట్టలేకపోతున్నారు. ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళు మట్టుకు కడతారు. వాళ్ళు కూడా చాలా నిర్ణయించుకుని అంతే కదా సార్. అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ పిల్లలు గొడవ, ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్న వాళ్ళు దగ్గర నేర్చుకున్నారు. మీ అంత కొడుకులు ఉన్న ఆయన కూడా ఒక ఆయన నేర్చుకున్నారు. పెద్ద ఆయన ఎప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు ఆ కోకిల్ సినిమా చూశాడు భీమవరంలో. ఆయన అక్కడ సెటిల్ ఎస్టాబ్లిష్. ఇప్పుడు అక్కడ ఒక అంటే మీకు ఎంత ఉంటుంది చేసి 40 ఓకే 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు కొడుకులో ఉన్నారు ఆయనకి. ఈ వాంట్స్ డైరెక్ట్. నేను ఆయన్ని మోటివేట్ చేసి వదిలేశాను. ఆయన కొంచెం క్రియేటివిటీ ఉన్న వ్యక్తి అనమాట. పేర్లు చెప్పకూడదని చెప్పట్లేదు. ఇది బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆయన. సో
చాలా లేటెస్ట్గా ఆలోచించగల వ్యక్తి యాక్చువల్గా. అలాగా ఇద్దరు ముగ్గురు ఇక్కడ బి గోపాల్కి కొద్ది కజిన్లు ఇంకొక అబ్బాయి అలాగే చాలామంది నేర్చుకున్నారు. వాళ్ళు ఆ డ్రైవ్ ఉండాలన్నమాట. కరెక్ట్. ఆ డ్రైవ్ ఉంటే డెఫినెట్గా డైరెక్ట్లీ వీళ్ళకి ఈ 6,500 కోర్సులో నేను మోటివేట్ చేస్తాను, స్ఫూర్తిని ఇస్తున్నాను నేను. నటులు నవరసాలు పలికించే నటుల తయారీ అనేది అది ఒక పెట్టారు మీరు, అది ఒక వర్క్ షాప్, ఒక రోజు వర్క్ షాప్. సో కళ్ళల్లో గ్లిజరిన్ లేకుండా నటించగలిగే నటులు తయారు చేస్తారా? చాలా చాలా ఉంది. ఈ మధ్య నేను ఒక సినిమా చూశాను, హక్ అని. హక్ అవును అవును ముస్లిం నిఖాబే తీశారు. అవును చూడండి నెట్ఫ్లిక్స్ లో బాగుంది అది. నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. ఆ అమ్మాయి యామిని గౌతమి అని ఆ అమ్మాయి ఎవరు యాక్ట్ చేశారు, వండర్ఫుల్ గా యాక్ట్ చేసింది. అందరూ ఇద్దరు అమ్మాయిలు. అతను ఇందులో మన రాబోయే సినిమాలో విలన్ చేశాడు కదా, ఆ పేరు అస్తమానం మర్చిపోతాను. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ చేశాడు కదా మొన్న ఒక సినిమా వచ్చింది కదండి, అదైతే పవర్ఫుల్ మూవీ. ఆ సినిమాలో విలన్ అతనే, హాష్మి ఏది అంటారు అతన్ని, అతను హస్బెండ్ హాష్మి ఏది అంటారు కదా, అతను చాలా బాగా యాక్ట్ చేశాడు. సో అతను ఒక ముస్లిం వ్యవస్థ గురించి చాలా ఎక్కడ ఎవరిని నొప్పించకుండా తీశాడు. దాని పక్కన డ్రైవ్ ఉంటే డ్రైవ్ చూడబోయి మళ్ళీ పారిపోయి వచ్చేసారి. చూడకుండా పారిపోకూడదు, చూడాలి. అంటే కష్టంగా ఉంది లోపలికి వెళ్ళాలంటే. అసలు ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు. థియేటర్లోనా? థియేటర్లో కాదు సార్, నెట్ఫ్లిక్స్ లోనే పారిపోయావు. అమ్మో ఇది మనతో కాదని. థియేటర్లో ఎప్పుడు వచ్చింది ఎప్పుడో పోయింది కూడా తెలియదు సార్. నేను ముందు సినిమా చూస్తే ముందు మళ్ళీ బయటకు ఒక ఫోన్ లోకి వచ్చి ఈ సినిమా ఏంటని అడుగుతాను గూగుల్లో. వచ్చింది ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందని మీరు చెప్పింది పెడతాడు అక్కడ. అయినా కూడా చూస్తాను, ఎందుకంటే బెనిచెట్ రవిరాజా కొడుకు కాబట్టి అతను మంచి యాక్టరే ఒకప్పుడు. కాకపోతే ఫేస్ బేబీ ఫేస్ లా ఉంది. ఇదే ఫస్ట్ టైం చూడడం. అంతకుముందు గడ్డంతో తమిళ్లో చూసినట్టు మంచి అద్భుతం. ఈ సినిమాలో ఎందుకో మోహన్ బాబు కొడుకులో ఉన్నాడు, కొంచెం బేబీ ఫేస్. బట్ అయినా కూడా చూశాను. సినిమా బాగుకుండా లేదు, జనాలకి సంబంధం లేని సబ్జెక్ట్ తీశాడు. సబ్జెక్ట్ నన్ను ఇళయరాజా కీచురాళ్ళు అప్పుడు అన్నాడు, జనాలకి తెలిసిన సబ్జెక్ట్ చేయాలి, నువ్వు ఎక్కడో హాలీవుడ్ లో తీస్తే ఎలాగన్నాడు అనమాట. అది చాలా కాలం తర్వాత ఈ సినిమా అనిపించింది. ఏంటో అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవడం లండన్ లోనో, ఇక్కడ ఛానల్ అట్ట ఎవరికి కావాలి ఎన్ని, సగం సినిమా అంతా సూడో బిహేవియర్ అనమాట, ఇంగ్లీష్ మాట్లాడడం. నేను ఇలాగ ఒకప్పుడు సిబిఐ ఆఫీసర్ కదా అని శరత్ బాబు పెట్టాను ఇంగ్లీష్, అప్పుడే ఏకారు సితార్లో నేను ఎవడాడు ఇంగ్లీష్ అనుకున్నాను నువ్వు అన్నారు. అన్నాను అర్థమైనప్పుడు ప్రతి ఒక్క ఇంగ్లీష్ మాడుతుంటారు, రంగనాథ్ వాళ్ళందరూ మాట్లాడుతుంటారు అనమాట. అంటే నేను కాలేజీ నుంచి వచ్చాను కదా ఫ్రెష్ గా, ఆ టైంలో పెట్టేశాను. మీకు అర్థమైందా? అది ఇందులో కనిపించింది. స్టూడియో ఇంటలెక్చువల్స్ అనబడి అంతా అయ్యో నాకే సరకు వచ్చేసింది. అదే కదా, నేను ఇంగ్లీష్ పెట్టి తీసిన నాకే ఎవడండి అనిపించింది. తర్వాత అందులో సగం వాడేశారు. టాప్ యాంగిల్ వెళ్ళి షార్ట్స్ అని పర్లేదు, కొన్ని వాడాలి. ఎక్కడైతే మనకి టెక్నాలజీ డెవలప్ అయిందో దాన్ని వాడుకోవాలి. మీకు ఆ ఫిల్మ్ వర్క్ షాప్ అనే దాని పేరు గీతాకృష్ణ మాస్టర్ క్లాస్. ఇక్కడ చూసినా వేరే ఛానల్స్ చేసినా కూడా దానికి 6,500 ఉంటుంది. ఓకే, రావాలనుకున్న వాడు సినిమా ఫీల్డ్ లో అసిస్టెంట్ డైరెక్టర్లు రావచ్చు, చాలా మంది రావచ్చు, ఔత్సాహికులు రావచ్చు, ఫిల్మ్ ఆస్పిరెంట్స్ రావచ్చు. మీరు అన్నట్టు ఇందాక ఒక మాట అన్నారు, విలేజ్ లో ఉన్నవాడు కూడా ఇది ఉంటుంది, వాళ్ళు కూడా రావచ్చు. ఇలా చేస్తాడేంటి, నేనైతే ఒక బ్యాచ్ ఉంటుంది. చాలా మంది వాళ్ళకి నిజంగా తెలివితేటలు ఉండే, ఎలా చేయలేదు తెలియదు అంతే. మీకు అర్థమైందా? ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. మరి ఫీల్ అయిపోతాడు డైరెక్టర్ అవుతాడు. ఈ మస్ట్ హావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఎవరినైనా తప్పు పట్టడం, కానీ అలా అనుకున్న తర్వాత మీరు ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. రైట్ సార్, చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. మీరు ఈ ఒక్క రోజు దాన్ని పోగొట్టగలుగుతారా? మరి స్టేజ్ ఫియర్ అనేది ఈ రోజు ఎవరికి ఉండదు. పొద్దున్న లేచిన కానీ సాయంకాలం వరకు రీల్స్ చేస్తున్నారు, తల్లి కొడుకు డాక్ చేస్తున్నారు. ఇంకా స్టేజ్ ఫియర్ ఏంటి? స్టేజ్ ఫియర్ లేదు. మనకు ఫియర్ వచ్చింది వాళ్ళు చూసి, ఎక్కడెక్కడ కౌలికి చూడాలో తల్లి కొడుకని. అయ్యో, ఆ సాంగ్స్ అలా కూడా అలా వస్తే ఒక అమ్మాయిని ఏకేశారు. మీకేంటి, నా కొడుకుతో నేను చేస్తున్నాను అని అమ్మాయి వివరణ ఇచ్చి కొంతకాలం తర్వాత మానేస్తుంది. తప్పదు కదా. మరి ఆడియన్స్ ఇష్టం వచ్చినా అంటారు, ఏంటిది నువ్వు నీ కొడుకుతో చేస్తున్నావు. అర్థాలు చండాలంగా అర్థాలు ఉంటాయి ఆ పాటల్లో. అవి తల్లి ఇప్పుడు మళ్ళీ కలుద్దామా అని వాళ్ళు ఒకటి ఇట్లా పెడతా ఉంటారు. దాని అర్థం ఏంటి? ఆ తల్లి కొడుకులు చేస్తుంటే ఎంత అసహ్యంగా ఉంటదంటే వాళ్ళకి మరి వేరే పార్ట్నర్ పెట్టి చేసి అంత రంకు కంటే ఇది బెటర్ కదా. అన్యాయం కదా. ఇప్పుడు ఆ లాయన్తో చేసింది ఒక అమ్మాయి, అది దరిద్రంగా ఉన్నాడు, నన్ను వదిలేవి బాబాయ్ అని ఉంటాడు. తర్వాత కొడుకులు చేస్తుంది, అదే కానీ బాగా చేస్తున్నారు వాళ్ళు.
బాగా చేస్తున్నారు కానీ కదా మీరు ఎలాగంటే అప్పుడు నాకు కూడా అనిపించింది కదా ఆ, ఎప్పుడమ్మా మనం కలిసేది అని ఇద్దరు కొడుకు అమ్మ ఇట్లా అంటుంటే ఎందుకంటే దేవుడా రీల్స్ లో డబ్బులు వస్తున్నాయండి ఇప్పుడు అది జీవనోపాధి అయిపోయింది. కరెక్ట్ అది ఎంచేత బలవంతంగానే చిన్నపిల్లలకి డ్యాన్స్ నేర్పించేసి అవి చేస్తున్నారు. ఆ చిన్నపిల్లలు చేసే సాంగ్స్ చూస్తుంటే అసహ్యంగా ఉంటుంది. చాలా బట్ చాలా అయినా కూడా మనకు తప్పదు మరి, ఎందుకంటే దాంట్లో డబ్బులు సంపాదించుకున్నారు వాళ్ళు. జగ్గయ్య గారు లాంటి వాయిస్ బేస్ ఇట్లా ఉంటేనే రాణిస్తారా నటులుగా లేదంటే ఆ మాడ్యులేషన్ అంతా నేర్పిస్తారా ఎలాంటి వాయిస్ ఉన్నా పర్వాలేదా రావచ్చా యాక్చువల్గా శిక్షణకి మాడ్యులేషన్ అంటే అది ఎలా నేర్చుకోవాలి, ఉమ్, లిప్ మూమెంట్ ఎలా ప్రాక్టీస్, అది వెరీ ఈజీ. అది అచ్చా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఓ తయారు చేశాను. అచ్చా చాలా మంది ఇప్పుడు డబ్బింగ్ అంటే డబ్బింగ్ ఒకటి కాదు, ఉమ్, వాయిస్ ఓవర్ ఉంది, టీవీలో ఇవ్వచ్చు, ఉమ్, బ్యాక్ వాయిస్ ఇవ్వచ్చు, వీటితో పాటు సినిమా డబ్బింగ్. సినిమా ఓకే డబ్బింగ్ అనేది లాస్ట్. ఓకే ఇక్కడ ఇక్కడికి వచ్చే ముందు ఆ ఇన్ఛార్జ్లు కరిచేస్తారు అట్లా. అవును అలాగే వెళ్ళు ఇలా రా, ఈ 10 క్యారెక్టర్లు చెప్పు ఆ, అని వీళ్ళు తినేస్తారన్నమాట వాళ్ళు. ఆ, ఆ, తర్వాత అంతా అయిపోయిన తర్వాత నీకు డెఫినెట్గా కాల్ షీట్కి 2000 ఇవ్వాలంటే యూనియన్లో చేరాలంటారు. ఆ. వాయిస్ ఓవర్కి ఏం అవసరం లేదు, టీవీలో అవసరం లేదు. నీ వాయిస్ బాగుంటే, లిప్ చెప్పగలిగితే, అది వాయిస్ ఓవర్ వేరు లిప్ కూడా అవసరం లేదు, అవసరం లేదు అర్థమైన వాయిస్. ఇప్పుడు ఒక ఏదో టీవీ ఉంది, అది ఏదో టీవీ అంటారు అండి హెచ్డిఎం, అమ్మాయి ఎంత బాగా మాట్లాడదు. ఆ, డెఫినెట్గా నా నెక్స్ట్ సినిమాలో అమ్మాయితో చెప్పిస్తాను అనమాట. వెరీ స్పష్టత అంటే స్పష్టత. ఓకే మరి ఎలా పుట్టుద్దు కానీ ఆవిడ అంత బాగా మాట్లాడద్దు. వావ్ దాని చేత అలా వీళ్ళు స్వతహాగా ఎక్కడ నేర్చుకునేది వాళ్ళు అంతేగా వచ్చేస్తారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఈ సునీత అందరూ ఎంత బాగా చెప్తారు. అవును అంతకుముందు దుర్గాళ్ళు అందరూ ఉండేవారు అనమాట. అవును అమ్మాయి రెడ్డి అనే ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, అవును వాళ్ళు బాగా చేస్తారు. వాయిస్ బాగుండదు, దేవుడిచ్చిన వాయిస్. ఇది కొత్త వాళ్ళకి ఏంటి అని అడుగుతున్నారు మీరు. దట్ ఐ విల్ టీచ్. అదే ఇప్పుడు ఎలా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి చెప్పాలి. ఉన్నది 2-3 గంటల టైంలో Exactly, అదే అంటున్నా చెప్పాలి వాళ్ళు మరి. వస్తారు నా గొంతు బాగాలేదు నేను నటనకు పనికొస్తాను రాను అనుకుంటారు కదా అలాంటి అది ఎలా వాళ్ళ ప్రూవ్ చేసుకోవాలో చెప్తాను. రోడ్డు మీద 200 పెడితే ఇది వస్తుంది, ఓకే ఒక స్టాండ్ వస్తుంది, మన ఓకే కెమెరా, ఆ, మన మీ మొబైల్కి పెట్టుకునే కెమెరా, అవును దాన్ని ఎదురుకుంటే చెప్పుకోవడమే. మ్మ్. మన మొబైల్ ఇచ్చాడు కదా మీకు ఇప్పుడు ఉన్న అంతే కదా టెక్నాలజీలో. అవును చిన్న స్టాండ్ 100 రూపాయలు పెడితే రోడ్డు మీద కూర్చొని అమ్మేస్తున్నాడు. అవును దానికి అది పెట్టేసుకుని ప్రాక్టీస్ అవి కూడా చెప్తాను. చాలా సింపుల్గా చెప్పి వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అక్కడ ఏమన్నా స్టేజ్ మీద ఏమన్నా చిన్న సీన్స్ చేపిస్తారా వాళ్ళతో ఎన్ని వచ్చిన ఉంటాయి స్టూడెంట్స్ నాకు కూడా. వైజాగ్ ఎన్ని చోట్ల 5-5 లైట్స్ ఉంటాయి అన్నీ. హడావుడి ఉంటుంది. చేపిస్తారు అక్కడ అంటే ఆ, వాళ్ళతో ప్రాక్టికల్ కొన్ని ఇప్పుడు రవీంద్ర భారతి చేసినప్పుడు యాక్టింగ్ డైరెక్షన్ సెపరేట్ చేసాం కదా, అవును లాస్ట్లో కలిపిస్తాను. లాస్ట్ ఓకే 15 days ఆ, ఆ డైరెక్టర్లు నేర్చుకున్న వాళ్ళు ఈ యాక్టర్లతో డైరెక్ట్ చేస్తూ ఉంటారు. అరే సూపర్ స్టార్ట్ సౌండ్, అచ్చా క్లాపిన్ ఇవన్నీ నేర్పాను నేను. ఓ కింద కూర్చుని ఉన్నప్పుడు ఇవన్నీ షూట్ చేసాం. వండర్ఫుల్ మీకు అర్థమైనప్పుడు అర్థం వాళ్ళు అప్పుడు ఫీల్ అవుతారు, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ అని చెప్పేసి. ఓకే అవన్నీ నేర్పిస్తాను. రైట్ ఇంకా లైన్ ప్రొడక్షన్ కూడా నేర్పియాలనుకుంటున్నారు కదా లైన్ ప్రొడ్యూస్ యాక్చువల్గా మనం బారో తెచ్చుకున్నాం హాలీవుడ్ నుంచి, మనకు అది లేదు. ఓకే ప్రొడక్షన్ మేనేజర్ డ్యామేజ్ అంటారు అనమాట. అంతేగా అంచేత అందరూ కాదు, అలాగంటే కొంతమంది బాధపడుతున్నారు. ఇక అంబికా కృష్ణ సినిమా తీసాడు, ఆ ఫ్రెండే బాలకృష్ణ సినిమా తీశాడు. ఇటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు నచ్చుతాను నా అంతే వీడియో. కదా అవును అవును రోడ్ల మీద షూట్ చేయాలి, మరి బాలకృష్ణ స్టార్ కదా, అవును మరి రోడ్ల మీద చేయాలంటే పోలీస్ ప్రొడక్షన్ అంతా ఉండాలి. అవును అయినా కూడా సెక్రటేరియట్లో పర్మిషన్ తెచ్చుకోవాలి. ఉమ్, అప్పటికి ఇంకా జాయింట్ స్టేట్. ఓకే పర్మిషన్ తెచ్చుకోవడానికి 4,000-5,000 కట్టాలి. ఓకే తర్వాత అక్కడ తెచ్చుకున్నా కూడా పలానా రామకృష్ణ బీచ్లో షూట్ చేయాలంటే మరి ఒక 20 మంది 30 మంది పోలీసులు కావాలి. ఆ పోలీసులకు 4,000-5,000 ఇచ్చి వాళ్ళకి ఫుడ్ గిడ్డ అన్ని పెడతామని సరిపోద్ది. 5,000 అనుకోండి అఫీషియల్గా పోలీస్ స్టేషన్కి ఏ పోలీస్ స్టేషన్ కింద వస్తుందో దానికి 5,000 కట్టాలనుకోండి. ఓకే ఈ 5,000 పక్కన 2 ఛానల్ పెట్టాడట మేనేజర్. ఆ, 5,000 పక్కన 2 ఛానల్ పెడితే ఎంత అయింది? 50 లక్షలు ఎంత అయింది? అవును అర్థమైందా? ఆ, కట్టేసాడట. ఆ, బాలకృష్ణ కట్టలేదంటే మరి బాలకృష్ణ అడుగుతాడు కదా, ఎందుకు ఆడలేదని, మరి అతనికి హాని కదా. అవును అంతేత ప్రొడక్షన్ డ్యామేజర్స్ అంటారు అనమాట. అట్లా అందరూ కాదు, సరదా లేదా వాళ్ళందరూ ఫీల్ అవుతారు. ఇప్పటి నుంచి కదా, చిన్నప్పటి నుంచి ప్రొడక్షన్ డ్యామేజర్ 1, ప్రొడక్షన్ డ్యామేజర్ 2, ప్రొడక్షన్ డ్యామేజర్ 3 లాస్ట్లో అన్నమాట. సో ప్రొడ్యూసర్ రోడ్డు మీద పడకుండా ఉండాలంటే లైన్ ప్రొడ్యూసర్కి అంత ఉంటుందా సార్ అది లైన్ ప్రొడ్యూసర్కి యాక్చువల్గా హాలీవుడ్లో ఇది దాని మీద ఒక సినిమా కూడా ఉంది, చూడమన్నాడు. మెల్ గిబ్సన్ ఆయన యాక్ట్ చేసింది, పెద్ద నటుడు యాక్ట్ చేశాడు అనమాట. ఓకే రాబర్ట్ డీనేరో యాక్ట్ చేసిందా, ఓ లైన్ ప్రొడ్యూసర్గా యాక్ట్ చేస్తాడు. అచ్చా ఎన్ని తలకాయ నొప్పులు అంటే అందులో ఆ ప్రొడక్షన్ పెద్దదనమాట. ఓకే పెద్ద పెద్ద హీరోలు కూడా ఒక్కొక్క సీన్ యాక్ట్ చేశారు. బ్రూస్ విల్లిస్ కూడా ఒక సీన్లో ఒక సినిమాకి రావాలన్నమాట. ఈ లైన్ ప్రొడ్యూసర్ వెళ్ళి అడుగుతాడు అనమాట, అంటే విన్యాసాలు చేస్తూ ఉంటాడు అనమాట. ఇవన్నీ భరించాలి. ఇంకో చోట ఒక డైరెక్టర్ ఒక పెద్ద ప్రొడక్షన్ చేస్తాడు, కుర్రోడు అటు లిఫ్ట్లో వెళ్తూ ఉంటాడు అనమాట. అక్కడ వాళ్ళు హెబీలు చూస్తున్నారు, 20th Century Fox షోలో అందరూ.
అందులో వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, కంగారు పడకు అని చెప్తాడు ఈ అబ్బాయికి, యంగ్ డైరెక్టర్కి. ఆడు అంటాడు దట్ ఆ సినిమా కూడా వీడు తీసిన సినిమాలో హీరో కూడా చాలా పెద్దాడు, షాన్ పెన్ అని. అందరూ యాక్సిస్ అంటే పెద్ద ప్రొడ్యూసర్లు అమ్మంటాడు. నాకు కూర్చుని యూ రిమూవ్ దట్, కుక్క చచ్చిపోవడం జస్ట్ టేక్ దట్, చావకూడదు అని చెప్తారన్నమాట. చూడు వీడు దొలేతుంటాడు ఆ సీన్ తీయలేనని. అంటే యంగ్ డైరెక్టర్ వాడిని లాక్కొచ్చి లిఫ్ట్లో కూర్చోబెట్టి ఎవడ నువ్వు అంటాడు అనమాట. ఇదంతా లైన్ ప్రొడ్యూసర్స్ అలాగనిపి వాళ్ళకి 15 to 20% ఇస్తారు. 200 కోట్లు అనుకోండి, 200 కోట్ల ప్రొడక్షన్ మీద అతనికి 20% 15% ఇవ్వాలి. పెద్ద ఆఫీస్ ఉంటుంది. లైన్ ప్రొడ్యూసర్ ద్వారానే ఆర్టిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళాలి, ఎవరిని రానివ్వరు. ఇప్పుడు అది మనకు కూడా వచ్చేసింది. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు, ఎక్కడి వరకు వెళ్తారు అక్కడ వరకు తీసుకెళ్తా వరకు వెళ్తారు. అది కూడా విత్ సెక్యూరిటీ. బొంబేలో ఒక మలయాళీ ఉన్నాడు నాకు తెలిసినవాడు. నాకు అమితాబ్ బచ్చన్ డేట్లు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలంటే ఒక సినిమాకి ఏదో కారం చెడి మీద తీద్దామని అప్పుడు కన్సల్ట్ చేస్తే, నీకున్న బ్యాక్గ్రౌండ్కి అదే నీకున్న ఎక్స్పీరియన్స్కి అందరి దగ్గర కూర్చోబెడతాను, రేట్ నాకు సంబంధం లేదన్నాడు. అప్పటికి అమితాబ్ బచ్చన్ 10 రోజులకి 8 కోట్లని తీసుకుంటున్నాడు. మాకు 10 రోజులు వద్దు, 3 రోజులు చాలా అన్నాం, కక్కుర్తి విలాస్ కాబట్టి మనం. అయినా కూడా మరి ఒప్పుకుంటాడు. అది నేను చెప్పను, కూర్చోబెడతాను, బికాజ్ యూ డన్ సమ్ గుడ్ ఫిల్మ్స్. ఐశ్వర్య గారితో కూర్చోబెడతాను, మాధురి దీక్ష అయితే కావాలి, కారం చెట్టు మీద వాడికి చేద్దాం అన్నాం. అక్కడ జరిగిన రక్తపాతం మీద అక్కడ ఒక లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది అనమాట. అది కొంతకాలం అలా పక్కన పెట్టాము. సో నేను అటువంటి సినిమాలు ఏం చేస్తుంటే వాళ్ళు ఎవరు ఎస్టీ ఎస్టీలు దాన్ని మనం ఎగ్గేసారు. ఎప్పుడో ఏదో అన్నానట, ఎవరిని? నన్ను ఎస్టీని ఏదో అన్నానని తిట్టి కాకుండా తిట్టారు నన్ను. నేను తీసే సినిమాలన్నీ సంకీర్తనలో అతను పల్లెవాడిగా పెట్టాను. ఫస్ట్ ఇదే కుల వ్యవస్థ మీద పెట్టాను. తర్వాత వచ్చి ఇప్పుడు తీసేదంతా మన ఫార్వర్డ్ క్యాస్ట్లు కమ్మ మాదిగా మీద. రక్తపాతం జరిగింది 1986లో, నరికేశారు మాదిగల్స్ని. అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు అందులోను. అదే ఒక 100 కోట్లో తీద్దాం అని అంత ఏర్పాటు చేసుకున్నాను. ఈలోగా ఇక్కడ ఎవడో పెట్టాడు, పెడితే అది అన్ని కరెక్ట్ కాదని తర్వాత చెప్పాను అనుకోండి. నిజంగా మిమ్మల్ని కానీ అని ఉంటే క్షమించండి అన్నాను. పవన్ కళ్యాణ్ని ఎవరో చంద్రబాబు నాయుడు గారిని తిట్లు తిడతాడు, బోరుగడ్డ అనిల్ కన్నా ఎవడో. అప్పుడు ఆయన తిట్టారు ఎవడ రైడని చెప్పేసి. పైగా ఆవిడ దళితులను చూడకుండా నన్ను అరెస్ట్ చేశారు. దళితులు బట్టర్ చేసి చేయరా, నీకో రూలును ఫార్వర్డ్ క్యాస్ట్లకో రూల్దా. అది నేను బాగా చెప్పింది ఏంటంటే బీపీఎల్ అంటారు, బిలో పావర్టీ లైన్ ఉన్న ప్రతి ఒక్కడికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రావాలి. ఉద్యోగాల్లో ఇవ్వకండి, ఎస్టీలు కూడా ఈరోజు చెప్తాను నేను. ఉద్యోగాల్లో ఇవ్వద్దు, చదువుల్లో ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వండి. చదువుకోవడానికి డబ్బులు ఇవ్వండి. చదువుకున్న తర్వాత అక్కడ మళ్ళీ రిజర్వేషన్ ఇస్తేనే నేను ఏదో అన్నా అనమాట. వాళ్ళు కానీ డొనేషన్లతో వచ్చిన డాక్టర్లు కానీ కత్తులు మర్చిపోతూ ఉంటారు లోపల అని చెప్పాను. నేను మాట వరుసగా అన్నాను, అలా నా వాళ్ళని కాదు. అక్కడ మటుకు మెరిట్ చూడండి, చదువుకోవడానికి డబ్బులు ఇవ్వండి, చదువుకోవడానికి ఇవ్వండి, వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వండి, అదే రిజర్వేషన్ ప్రకారం ఇవ్వండి. ఐ నాట్ అగైన్స్ట్ రిజర్వేషన్. డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రోడక్ట్ తయారవుద్ది కదా, దాన్ని అక్కడ ఇవ్వద్దు. మంచి సలహా ఇది. అది దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసాడు ఎవడో, చెత్తగాడు ఎవడో. దాని గురించి ఒక 15 రోజులు తిట్టారు నన్ను. తిట్టుకోండి, మరి నేను ఎందుకు తిడుతున్నారని అడిగాను. తిడుతున్నారు సరే, ఎందుకు తిడుతున్నారని. నాకు కొంచెం కామెడీగా ఉంటాయి కాబట్టి నాకు అర్థం అవ్వాలి కదా. అది ఎవడో వైజాగ్లో స్త్రీలట గద్దె గారి బొమ్మ ఎదురుకుండా నుంచుని గీతాకృష్ణ గారి క్షమాపణ చెప్పాలి, గీతాకృష్ణ గారు చెప్పాలి. వెంటనే చెప్పేశాను. తర్వాత అడిగాను, ఎందుకు అడిగాను నేను చెప్పేశారు. మరి కన్నడ వాళ్ళతో సార్ గొడవ, కన్నడ వాళ్ళు ఏదో అన్నాన్ని గొడవ పెట్టేశారు. పెద్ద గొడవ పెట్టింది గాంధీనగర్లో, బెంగళూరులో. సిటీ వాళ్ళు ఫోన్ చేసి రెండే ఎక్కడ ఉంటే అక్కడ వాట్సాప్లో క్షమాపణ చెప్పండి, నేను అందరికి ఇచ్చేస్తాం అన్నారు. ఎందుకని అడిగాడు. అది తర్వాత మాట్లాడుకుందాం, ముందు క్షమాపణ చెప్పినారు. నేను కన్నడ సినిమా ఫీల్డ్లో అన్నాను, కన్నడ వాళ్ళు అన్నాను వచ్చేసింది. కన్నడ వాళ్ళు ఎలాగంటాను, నా మొట్టమొదటి నా జీవితం అంతా కన్నడలో జరిగింది. సంకీర్తన, మిగతా చాలా సినిమాలు బ్రిగేడ్, మన కాఫీ బార్ కూడా బ్రిగేడ్ రోడ్లు తీశాను. నాకు అంత పరిచయం. గిరీష్ కర్నాడు నా ఆర్టిస్టులు, కన్నడ ఆర్టిస్టులు. అయినా కూడా నాకు కర్మలకు కాలేదు కాబట్టి బై మిస్టేక్ అన్నాను అనమాట. అది కూడా టీఎఫ్సీ ఛానల్ ఉంటుంది కదా, అది అది ఎపిసోడ్ 3 లక్షలు వెళ్ళిపోయింది. అది ఎవరితో అడిగింది, కాస్టింగ్ కోచ్ కొంచెం అడిగితే అందరూలో ఉంటుందని ఇలాగేది చెప్పాను. ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నపోయి కన్నడ వేశారు. పొరపాటున అదే కన్నడ అందరూ అనకూడదు కదా, మరి దానికి క్షమాపణ చెప్పాను. క్షమాపణ చెప్పమన్నప్పుడు మటుకు టీవీ9 అడిగినప్పుడు, అదే బెంగళూరు టీవీ9 అడిగితే చెప్పేస్తాను బాబు, అన్నీ చెప్పేస్తాను,
ఇప్పుడు కెమెరా రెడీగా ఉండాలి కదా, అవును. మొబైల్లో చెప్పేశాను. ఆ. తర్వాత నన్ను అడిగాను అన్నమాట, నన్ను ఎందుకు అడిగారండి, నేను చాలా డౌట్లు క్లియర్ చేసుకుంటూ ఉంటాను. అర్థమైందా? అలాగే విశాఖపట్నంలో లాయర్స్ అసోసియేషన్ అన్నారన్నమాట, అమ్మ మీరు నన్ను ఎందుకు అడిగారండి, ఎవరు చెప్పలేదని కూడా సమాధానం అని చేత అప్పుడు మరి శివాజీది కూడా అలాగే అంటున్నారు కదా. అవును, ఇప్పుడు శివాజీ కూడా ఏంటి సార్, మీరు శివాజీని సమర్థిస్తారా? నేను ఆ సామాన్లు నేను అనడం. మన ఎవరో మా ఓన్ ఛానల్లో ఇండియన్ ఫైర్ బ్యాండ్లో చెప్పాను ఆల్రెడీ. ఓకే. ఏదో 6,000 7,000 చూశారు యాక్చువల్గా, మన కదా అని. అందులో ఏమని చెప్పానంటే, శివాజీ మామూలుగా చెప్పేది నోటు దూల వ్యవహారంతో చెప్పాడు. ఓకే. పద్ధతిగా ఉంటుంది. ఇది బైక్ ఒకటి కెమెరా ఒకటి వచ్చిన వెంటనే మనలో ఆ దూల బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. గుల అంటారు దాన్ని. ఆ గుల బయటకు వచ్చేసి ఆ సామాన్లకి వాళ్ళు చూపించకపోయినా మీరు బాగుంటారు అని అన్నాడు యాక్చువల్గా. మరి ఇదే సామాన్లు, ఇదే బ్యాక్ చక్రీ 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 సాంగ్లో ఉంది. నేను అది చెప్పాను, నీ బ్యాగ్ చూసి మొత్తం నా ఎకరాలను రాహేస్తాను అంటాడుదా, నీ సరుకు చూసి అన్నిటికీ రావాలి. అతను చెప్పింది యాక్చువల్గా సంసారపక్షంగా మన సంస్కృతిని పాడు చేయకుండా చేసుకోండి అనడం అనేది చాలా బూత్. అది మంచిగానే ఎవడంటాడు అది వినాలనుకున్నవాడు ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనలకు వెళ్తాడు, అక్కడక్కడ ఘాటుగా మాట్లాడి గరిగిపాటి అంటే వాళ్ళు చూడరు. ఆయన అప్పుడప్పుడు కొడతా ఉంటాడు, నాకే లెగుస్తుంది అన్నాడు. నువ్వు అటువంటి డ్రెస్సులు వేస్తుంటే నాకే ముడి చెప్తా అన్నాడు. దానికి నా ఇన్వెస్ట్మెంట్ ఆయన ఎక్కేస్తున్నాడు, అవును నీ పొట్టలు కట్ చేస్తాను. ఇవన్నీ ఎందుకు చూస్తామంటే మనకి ఎంటర్టైన్మెంట్ అనమాట. అదే అంటే శివాజీ చెప్పిన దాంట్లో తప్పు లేదు, తప్పుగా చెప్పాడు అంతే. ఇప్పుడు నాన్ వెజ్ కూడా అట్లా కట్ చేస్తాను అనడం కూడా అది కరెక్ట్ కాదు కదా, మరి అట్లా మాట్లాడొచ్చా అలాంటి పెద్ద ఆడు ఇష్టం అండి, వ్యాప్తం ఉంది. ఇక్కడ వచ్చేది అరచేస్తారు, ఎవడు చేస్తారు? ఆడు ఏమన్నా ఎవడో ఏదో సినిమాలు చూపిస్తాడు ఎవడో, వాళ్ళ కాదు కదా. ఆడెవడో ఒక వీపీని పట్టుకొచ్చారు కదా, అదే అక్కడ సినిమాలు చూపిస్తాడు, మన సినిమాలు రిలీజ్ అవ్వకుండా దాన్ని ఏమంటారు, ఐబొమ్మ రవి. నేను అంతవరకు ఐబొమ్మ చూడడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయాను. రావట్లేదు అది, ఇప్పుడు రాదు ఇక. ఇప్పుడు కాదు అప్పుడే. అదేంటంటే నాకు ఓపిక లేదు. కొడుతుంటే మా స్టూడెంట్స్ అన్నారు అలా కొడుతూ ఉండాలండి. వెళ్తాను, నాకు ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ అయినా అప్పుడే చూస్తానని. అందుకే వాడిని పెట్టినట్టుగా ఆడ ఎందుకు పెడతారు? నాన్ వేసాడు బొక్చాసుందరం ఉందండి, ఇప్పుడు పంచప్రభాకర్ ఆడుతున్నాడు, ఆడి వెళ్ళి కూడా ఉండాలి, ఏం చేయగలరు? బండ బూతులు తిడతాడు పవన్ కళ్యాణ్ అని, చంద్రబాబు నాయుడు గారిని. ఆ బూతులు తింటే ఎవడో బతకడు, అంతలా తిడతాడు. కొంతకాలం ఆ జడ్జి రమణే తిట్టాడు. అతను నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి హలో అన్నాడు, బ్రదర్ ఇప్పుడు నువ్వు అంటే భయం నాకన్నా. పాయింట్ బాగుంటుంది కానీ భాష బాగోదు అని చెప్పి ఈజ్ నైస్ ఫిలో. కాకపోతే నోటు మరీ అమ్మాయిల మీద తిడతా ఉంటాడు. అని చేయండి, ఇఫ్ యూ హ్యావింగ్ గట్స్ ఎదా కవర్లు చెప్పడం కాదు, అని చేయండి. దాని వేసిన అంతే, అటు ఇష్టం అది. ఇప్పుడు ఆమె అందరు కారణం, ఇప్పుడు అనసూయ యొక్క లైఫ్ని బాగొట్టడం కోసం వీళ్ళు నువ్వు ఆంటీ అంటాడు అనమాట. ఆంటీ అయితే ఏంటి, జనాలు రెచ్చగొడుతుంది, రంగా మొత్తాన్ని తోటల వరకు వేసుకుని. తప్పేంటి, నా ఇష్టం. బట్టలు మా వీడియోలో పెట్టాం, అసలు డ్రెస్ అనేది అసలు పాయింటే కాదు. ఏదో విధంగా అమ్మాయి లైఫ్ పడగొట్టాలి. ఈ ఆడియన్స్లో కూడా చాలామంది చాలా విచిత్రమైన శాడిస్టులు ఉంటారు. అది ఎవరితో పచ్చళ్ళు అమ్ముకున్నదట, నీకెందుకు, ముగ్గురు అక్క చెల్లి చాలా అందంగా ఉంటారు వాళ్ళు. ఇది నేను నాశనం కాదు, ఇది వాళ్ళకి బాగా పబ్లిసిటీ వాడుకున్నారు వీళ్ళకంటే, మీ అందరికంటే ముదురు వాళ్ళు. నేను అస్తమానం రాజమండ్రి వెళ్ళి వాటి మంజీరాలో ఉంటాను, మా ల్యాండ్ సైజ్ చూసుకుంటాను, కడియం కాబట్టి మాది. ఎప్పుడు వచ్చినప్పుడు ఇది వస్తుంది, మరి ఎప్పుడు నొక్కాను. అది అందంగా చెర్రగా పొరగా బాగుంది, చిన్న అమ్మాయి, ఆఖరి అమ్మాయి. అది ఒక రోజున రాజమండ్రిలో మటన్ కొట్టు ఎదురుగుండా నుంచుని వాళ్ళని ప్రమోట్ చేస్తుంది. అంటే ఆడేదో 2-3 కేజీలు ఇస్తూనే ఉంటాడు. ఓహో దీనికి ఛానల్ కూడా ఉంది అని అనుకుని తర్వాత దీన్ని అడ్రస్ కనుక్కొని రిసెప్షన్లో ఇచ్చాను. ఆ కుర్రోళ్ళు వాళ్ళ వల్ల కాలేదు. మన్నాడు ఒక కళ్ళజోడు షాపులోను ఇది చేస్తుంది, ఆడేదో కళ్ళజోడు ఇచ్చి ఉంటాడు. ఇది ఎక్కడ షాప్ అని డ్రైవర్ని అడిగాను, చాలా కాలం అయింది కదా నాకు వచ్చి దానవాయిపేట తెలియక అడిగితే, అది ఎక్కడ అంటే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత వాడు నన్ను గుర్తించాడు ఈ వీడియోలో చూసి. తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి అంటే నన్ను వచ్చింది సార్ అన్నాడు అనమాట. అదే అమ్మాయి నెంబర్ ఇవ్వమంటే కొంచెం మేడం గారిని అడుగుతా, దాకూడదు అది మేడం గారిని మళ్ళీ నేను అడిగని చెప్పాం. అడిగాడు ఈ అంటే నేను మాట్లాడాను, నేను ఇలాగ డైరెక్ట్ ఉన్నామా అని చెప్పేసి, నీకు ఈ పన్నుకి మధ్య గ్యాప్ ఉందన్నమాట, దాని గురించి బాగుండేది కాదు, మిగతా బాడీ అంతా చాలా బాగుండేది. అది నేను అన్నాను, నేను మంజీరా సార్ ఎవరిలో ఉన్నాను కదా, స్టార్ హోటల్ అది సెంట్రల్ జైలు ఎదురుకుండా,
రేపు పొద్దున సరదాగా బ్రేక్ఫాస్ట్కి వస్తామన్నాను. నేను అన్న మాటలు సరదాగా అన్నాను అంతే. అది అది ఎలాగ అర్థం చేసుకుందో భయపడిపోతుంది అనమాట. మీరే మా ఇంటికి రండి, నువ్వు ఎక్కడ ఉన్నా సీతమ్మ కాలనీ, సీతమ్మ కాలనీ వెళ్ళి అంటే మనం బొట్టు చేస్తారు నన్ను అని చెప్పేసి నువ్వేరా పగలే కదా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదు కానీ అన్నాను. రాలేదు, అది వదిలేసాను. అక్కడ నేను ఏమని చెప్పానంటే మన్నాడు ఫోన్ చేసి, ఎందుకు సార్ రమ్మన్నారంట, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు నేను కొంచెం రిపేర్ చేస్తే సినిమా ఫీల్డ్లో బాగుంటావు, నువ్వు చాలా తెల్లగా ఉంటుంది, ప్రతి సాంగ్ చేసేస్తాయి, సాంగ్కి డ్యాన్స్ చేయడానికి ప్లేస్ కూడా లేక ఆ మూల చేసేస్తూ ఉంటుంది. అది అర్థమవుతూ ఉంటుంది కదా మనకి. చిరంజీవి సాంగ్లు ఎక్కువ ఉంటాయి, ఆ మూమెంట్లు అన్నీ బాగా చేస్తుంది. నాకు పళ్ళు బాగోవు కాదండి అన్నది. పళ్ళు ఏం బాగోకుండా లేవు, ఈ రెండు పళ్ళకి మధ్యన గ్యాప్ ఉంది, సాధారణంగా గ్యాప్ ఉంటే అదృష్టం అంటారు, నీకు ఇక్కడ దురదృష్టంగా ఫీల్ అయ్యింది, బాగుంటలేదు, నువ్వు ఆ రెండు మూసేయడానికి ₹1,00,000 పెడితే ఎవడు పడితే ఆడు మూసేస్తాడు అన్నాను. మనాడు మూసేసింది అది. వెరీ గుడ్. అమ్మాయి వెర్షన్ ఈ రెండు మధ్యలో ఏదో పెట్టేసింది, అదే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పెట్టేస్తారు. దాని తర్వాత చాలా అందంగా తయారైపోయింది. దాని తర్వాత వాళ్ళు రెచ్చిపోయారు. ఈ అమ్మాయి వాళ్ళిద్దరు కూడా బాగుంటారండి. ఓకే ఓకే. వాళ్ళిద్దరు అమ్మాయిలు ఇద్దరు కూడా అందం. ఆ పెద్ద అమ్మాయి ఎవరైతే బూతులు మాట్లాడిందో, ఎవరై నీ కెరీర్ చూసుకోరా, నాకు అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను, చాలా బాగుంటుంది నాకు అంటే అది ఆ అమ్మాయి అది అందరికంటే బాగుంటుంది. అమ్మాయి పెద్ద ఆవిడ అనుకుంటా వీళ్ళందరూ. ఇప్పుడు ఎక్కడికక్కడే రోడ్డు మీద ఉన్న డాబా హోటల్స్ ఉంటాయి కదా, వాళ్ళే ప్రమోషన్ 20,000 ఇచ్చేసుకొని చాలండి. అలాగా వాళ్ళకి బతక నేర్చిన వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ తప్పు లేదు, కానీ మరీ 2,800 పిక్కిలట అది అడిగాడని అని బండబూతులు తిట్టేసి, అది నాకు వింటాం చాలా ఇష్టం అనమాట. అరే నీకు కెరీర్ మీద ఫోకస్ చేయరా అంత కదా. బట్ అదర్వైజ్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్స్, ముగ్గురు కూడా వెరీ బ్యూటిఫుల్ స్వీట్ గర్ల్స్. వాళ్ళు ఏదో బతకగలుగుతారు, వాళ్ళు బతుకు చాడదప్పాలి మన వాళ్ళు. ఎందుకు అది చెప్పడం అని చెప్పాను కోసం. అదే అదే సినిమా తీయడం ఒక ఎత్తు, దాన్ని అమ్మడం ఒక ఎత్తు, ఈ మార్కెటింగ్ కూడా కొంచెం చెప్తారా మరి? ఇవన్నీ 10 సంవత్సరాల క్రితం టీఎన్ఆర్ చెప్పాను. ఓకే. 12 గంటలు ఇంటర్వ్యూ చేసాను, అందులో చెప్పాను అందుకే చేస్తా అని చెప్పాడు. లేదు ఇప్పుడు ఎందుకే నేను సినిమా చేయనప్పుడు నేను ఏదో ఫిల్మ్ స్కూల్ నడుపుకునే బతుకున్నాను నాకు, ఎందుకంటే లేదు సార్ మీరు చెప్పేది జనాలకు అర్థం అవుతుందని చెప్పి ఎన్ని చెప్పాను. అవన్నీ ఎన్ని ఉన్నాయి సిస్టమ్స్ మనకి, ఎంజిఎన్ మినిమం గ్యారంటీ అని, డిస్ట్రిబ్యూషన్ అని ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ చెప్తాను. ఇప్పుడున్న కాలమాన ప్రకారంగా ఏం జరుగుతుందో కూడా చెప్తాను. సినిమా తీసిన తర్వాత ఫస్ట్ 4 days ఆడిందంటే అది హిట్, ఫస్ట్ డే తర్వాత తీసేస్తున్నారు, రెంట్ రావాలి కదా. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పెద్ద సినిమాకి 4 రోజులు డెఫినెట్గా ఆడద్దు, ఓపెనింగ్స్ ఉంటాయి, హౌస్ఫుల్స్ అవుతాయి, ఒక రోజు కలెక్షన్ 1 week రెంట్ వస్తుంది, ఇది లెక్క కొలమానం తీసుకోండి. ఆ ఒక రోజు కూడా ఆడదాం మన మిగతా సినిమాలు, మంచి సినిమాలే మిల్లిగా హిట్ అయితే ఆడద్దు అనుకున్నప్పుడు దాన్ని తట్టుకునే రామోజీరావు లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఉండాలి. అందుకనే ఆ విన్ టీవీకి సక్సెస్ అయింది. ముందు 4 రోజులు అలా ఉంచుతున్నారు, సింపుల్గా చెప్తున్నాను యాక్చువల్గాను. అది ఉంచలేకపోతే ఎవడెళ్తాడు సినిమాకి, సినిమా అనుకోకుండా ఇది ఎప్పుడు వచ్చింది ఇది అంటాడు. వాడు చాలా బిజీ రీల్స్ చూసుకోవడంలో, దాని మీద వీడియో దాని మీద ఎక్కుతూ ఉంటారు కదా, అవి చూస్తూ ఉంటారు. ఎవరి వాడు కలపన్నాడు. నేను అక్కడ ఏటీఎం ఉంటే కొండాపూర్లో, ఆ ఏటీఎంకి వెళ్తే చాలా లైన్ ఉంది అక్కడ కొండాపూర్ లోపలికి వెళ్తాను. ఆ పక్కన కొబ్బరికాయలు చెప్తారు కదా, వాళ్ళు మన వాళ్ళే ఉంటారు అక్కడ తెలుసు నాకు. రాజమండ్రి వాడు కాకినాడే ఉంటాడు, ఇక్కడ అందరూ వాళ్ళే కదా. అందుకనే కేసీఆర్ అన్నారు కర్రీ పాయింట్ పెట్టుకోండి అని ఆంధ్ర వాళ్ళని. చాలా తెలివినాడు అని. ఈ కర్రీ పాయింట్లని ఆంధ్ర వాళ్ళే. సార్ ఈ కొబ్బరికాయలు అమ్మి కూడా ఆడే అని తెలుసు నాకు. వాడు చూసుకుంటాడు, వాళ్ళ ఆవిడ చూసుకుంటుంది, ఎన్ని కొబ్బరికాయలే కొబ్బరి బడ్డాలు, ఆ కొడుకు కూడా చూసుకుంటాడు. నేను వెళ్ళి 5 నిమిషాల్లో నుంచున్నాను, నాకు దాహం వేస్తుంది అనమాట. ఎవడరా మీరు అని అనమాట. ఏంటి సరే అన్నాడు. ఏం చూస్తున్నాను అన్న, పవన్ కళ్యాణ్ అని అంటమాట ఒకడు. ఇంకొకటి ఎవడో చేస్తాడు, ఇంకోటి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. ఎప్పుడు ఇలా చూస్తూ ఉంటారా మరి, చదువుకోలేదంటే ఎందుకు చదవండి ఇలా నొక్కి చంద్రబాబు నాయుడు అని కానీ వచ్చేద్దట. అప్పుడు నాకు కొబ్బరి బొండ వేయండి సరే, నేను ఎవరు అనుకున్నానంటే అది తెలియదండి, నొక్కి గీతాకృష్ణను అని అనమాట. ఆవిడ చాలా వచ్చినాయండి అని అనమాట. రేపు నుంచి అలా నొక్కుతూ ఉండని చెప్పాను.
అంటే ప్రతి ఒక్కడు ఇది చూసుకున్నారు ఇప్పుడు. కరెక్ట్. అవును. ఇప్పుడు ప్రపంచం అలా అయిపోయింది కదా మరి. సో ఈ కోర్స్ ఏదైతే ఇప్పుడు ఈ 3 రోజులు ఏదైతే మీరు నిర్వహిస్తున్నారో 3 కోర్సులకి 3 రోజులు. 3 రోజులు యాక్టింగ్, స్క్రీన్ ప్లే డైరెక్షన్, లైన్ ప్రొడ్యూసర్. లైన్ ప్రొడ్యూసర్ ఈ 3 లైన్ కోర్సులు. ప్రొడ్యూసర్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అది. రైట్. మనం అక్కడ నుంచి తెచ్చుకున్నాం. ఇందాక లైన్ ప్రొడ్యూసర్ రాబర్ట్ డీనియర్ యాక్ట్ చేసి ఎందుకు చూపించాయంటే చాలా కష్టాలు ఉంటాయి. అవును. సెక్యూరిటీ వైజ్ ఎవరు పడితే అటు వెళ్ళిపోలేరు. రైట్. హాలీవుడ్లో మన ఇండియన్ మలయాళీ డైరెక్టర్ కొన్ని వందల కోట్లు సంపాదించాడు. చిన్న వయసులోనే మాటలు రాశాడు. ఓకే. అతని పేరు మనోజ్ నైట్ శ్యామలన్. విన్నాం. ఆ మనోజ్ నైట్ శ్యామలన్ ఈ లైన్ ప్రొడ్యూసర్ ద్వారా ఓకే వెళితే అంతకుముందు అతనుకున్న రికార్డ్ ఏంటి, అక్కడే పుట్టడం వల్ల ఆంగ్లో స్టేజ్ ఇంగ్లీష్ వస్తుంది, అమెరికన్ ఇంగ్లీష్. అదర్వైజ్ దేర్ మలయాళీస్ ఫ్రమ్ పాండిచ్చేరి. అర్థమైందా? సో అతను నేను సినిమా మాటలు రాశాడు స్వతహాగా సంపాదించుకుని. దాని పేరు స్టువర్ట్ లిటిల్ అని చిన్న మౌస్ మాట్లాడుతూ ఉంటుంది వైఫ్. దానికి మాటలు రాసింది ఇతనే. అంటే ఇంగ్లీష్ బాగా వచ్చానమాట అతను. దాని తర్వాత 2-3 సినిమాలు చేశాడు. తర్వాత లైన్ ప్రొడ్యూసర్ ఎప్పుడు వచ్చి నా దగ్గర మంచి కథ ఉంది, నేను డైరెక్ట్ చేయాలనుకున్నాను, నాకు ఎవరు కావాలని అడిగాడు. బ్రూస్ విల్లిస్ అనగానే వాడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. హైయెస్ట్ పేడ్ అంత ఎర్త్, భూమి మీద ఎక్కువ పే అతను అప్పటికి. ఇది ఒక 25 ఏళ్ల క్రితం. అయినా కూడా ఈ సబ్జెక్ట్ పట్టుకెళ్ళి బ్రూస్ విల్లిస్ ఎదురుకుండా పెట్టాడు. ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నాడు. అసలు అందులో అతను హీరో కాదు, చిన్న పిల్లోడి హీరో. చిన్న పిల్లోడికి ఏదో చచ్చిపోయిన వాళ్ళు కనపడతా ఉంటారు. ఇండియన్ కదా, ఆ ఇండియన్ అక్కల్ట్ సైన్స్ అంటే క్షుద్ర సాహిత్యాన్ని పెట్టాడు. అక్కల్ట్ సైన్స్ అంటే క్షుద్ర సాహిత్యం. ఇక్కడ ఇండియన్లో పుట్టాడు, ఇండియన్ మనిషి కాబట్టి ఇండియన్ చదువుకుని అది పెట్టాడు. అతనికి అది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ కుర్రోడు గమనిస్తూ ఉంటాడు అంతే. బ్రూస్ విల్లిస్ ఇదేంటి నాకు మన వాళ్ళు చేస్తారు మన హీరోలు, ఎవడాడు నేను హీరోనే, మొట్టమొదటి ప్రేమ కానీ లాస్ట్ ప్రేమ వరకు నేనే ఉండాలి అంతే కదా అంటే భానుమతి గారు లాగా. రే కెమెరా అక్కడ వెళ్ళాలా అంటదట. ఇలా అంతే. మొన్నటి వరకు చిరంజీవి వాళ్ళందరూ కూడా అందరూ అంతే. పక్క ఆర్టిస్ట్కి మందమైన డ్రెస్ వేసారనుకోండి, ఈ డ్రెస్సులు కట్ చేయండి అంటాడు. అటు ఎవరి పేరు చెప్పని అస్తమని చెప్తే అస్తం ఏడు చేస్తారు అట్లా. దాని చేత అటువంటి రోజులు ఇటువంటి క్యారెక్టర్స్ చేస్తారా బ్రూస్ చూడండి. దాని పేరు 6th సెన్స్. రైట్. ఆ సినిమా తర్వాత 15 years బ్యాక్ వచ్చింది. 20 years బ్యాక్ అది. దాని తర్వాత అతను ఒక కింగ్ అయిపోయాడు. ఒక చిన్న కెమెరా పెట్టుకుని ఒక 20 లక్షల సినిమా తీసాడు ఒకటి. అది ఒక 1000 కోట్లు సంపాదించింది. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మనోజ్ నైట్ శ్యామలన్. ఇంకొక సినిమా తీసాడు లిఫ్ట్ అని. అది ఉత్తమ చెత్త చిత్రంగా ఇచ్చారు దానికి. అది అతనికి వచ్చింది, ఇది అతనికి వచ్చింది. అంటే అతని నేమ్ అలా ఉంటే థియేటర్కి వెళ్ళిపోతారు. మనోజ్ నైట్ శ్యామలన్ చేసే సినిమాలు ఎంత సంపాదించాడో అర్థం తెలియదు. ఆర్డినరీ మలయాళీ పాండిచ్చేరిలో పుట్టిన పుట్టడం అక్కడే పుట్టాడు. ఎందుకంటే అమెరికన్ ఇంగ్లీష్ వచ్చి అతను మన వాళ్ళు వెళ్ళి పుట్టితేనే అది వస్తుంది. అది అతనికి ఆ క్రియేటివిటీ ఉంది అతని పేరు. ఎందుకంటే ఇలాగే ఎందుకు చెప్తానంటే చూసేవాళ్ళకి ఉపయోగపడద్దని. వాళ్ళు వెళ్ళి వెతుక్కుంటారు మనోజ్ నైట్ శ్యామలన్ అంటే ఎవరని. రైట్ సార్. ఇది కోర్సు ఇప్పుడు ఏదైతే వర్క్ షాప్ పూర్తయిన తర్వాత నేను గీతాకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను అంటే వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి? డెఫినెట్గా దొరుకుతాయి. మీకు ఎంట్రీ ఉంటుంది. నువ్వు మైత్రి మూవీస్ కానీ దిల్ రాజు కానీ వెళ్ళి లోపల కూర్చొని సబ్జెక్ట్ చెప్పమంటాడు. వాళ్ళ పరిస్థితి బాగోకపోతే లోపల కూర్చొని సబ్జెక్ట్ రాసుకోమంటాడు దిల్ రాజు. ఇప్పుడు ఎలాగ సినిమా తీయలేడు కాబట్టి అటువంటివి ఉంటే నేను చెప్పలేను. కానీ సినిమాలు తీసి తింజిలో ఉన్నప్పుడు ఒక మంచి పాయింట్ చెప్పాడండి. దిల్ రాజు ఎందుకు తీయలేడు? ఇప్పుడు కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కొంత గ్యాప్ ఉంటుంది. ఎవడైనా కూడా దిల్ రాజు ఏంటి, రామానాయుడు ఏంటి, రామానాయుడు లాస్ట్లో సినిమా వద్దనేవాడు సురేష్. అయినా కూడా సరదాగా వాళ్ళ గోకడం కోసం సినిమా తీసేవాడు. ఆయనకి సరదాగా బట్టి మరి అందులోనే పుట్టాడు ఆయన. అంచేత ఎప్పుడు ఏదో విధంగా గిన్నీస్ బుక్ అనేది చెప్పాడు. గిన్నీ లేదు, గడుగు లేదు, ఏమి లేదు, ఊరికి ఏదో సినిమా తీయాలి, ఆ వాతావరణం కావాలి. రూపాయి మీద ఉన్న అన్ని భాషల్లో సినిమాలు తీసేవాడు. ఏదో చెప్పాలి కదా. నేను చెప్తాను ఇటువంటి చెప్పమంటే 100 చెప్తాను నేను. ప్రజలకి బాగా ఉపయోగపడాలని. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ బ్యాడ్ అయిపోదు. నేను నిజంగా చెప్తున్నాను యాక్చువల్గా. లేదా 3 లక్షలు తీసుకుంటే 6,000 లేదు చెప్తాం. కాబట్టి ఒక క్లాస్ ఇది. ఈ ఒక క్లాస్ లో మోటివేట్ చేయగలిగారా లేదా అని అడిగారు మీరు. డెఫినెట్ గా మోటివేట్ చేయగలను. ఇప్పుడు కథలా చెప్తా వస్తే చాలదండి. డైరెక్ట్ చేయడం రావద్దు. డైరెక్ట్ చేయాలంటే కనీసం ₹1,00,000 కోర్స్ అని చేయాలనుకోండి. కథ ఎలా చెప్పాలి అనేది నేను చెప్పాను అనుకోండి. ఆ కథ ఒక పాయింట్ చెప్పగానే మైత్రి మూవీస్ బాగా నచ్చింది మాకు. కాకపోతే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వీడి హ్యాండిల్ చేయగలడా, డైరెక్ట్ చేయగలడా అని ఆలోచిస్తారు. మరి కథకి డబ్బులు ఇస్తారు కదా. రైట్. అంతే కదా. ఆ కథ ఎవడ దొబ్బేసాడు ఆవిడ మారుతి అన్నవాడు. అది ఏకేసాం ఒకసారి కథ చెప్పడానికి అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్తే వీడి కథ దొబ్బేసి ఇతను వెంకటేష్ కలిసి వాడిని మెల్లిగా సైడ్ చేసేసారట.
వాడు అప్పటికి రైటర్స్ అసోసియేషన్లో చేసుకోవాలని తెలియదు అడిగి మేము అందరూ సపోర్ట్ చేసాం. ఆ సబ్జెక్ట్ వదిలేశాడు. తప్పు కదా, చాలా తప్పు కదా. ఎప్పటి నుంచో ఇచ్చేసుకుని అతను అంత కళ్ళగానే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మంచి కథగా నేర్చుకుని వాళ్ళందరికీ మెప్పించి వాడిని కట్ చేయడం అయితే ఇక్కడ వచ్చిన గొడవ. కరెక్ట్. అందుకనే వాళ్ళకి డిజాస్టర్లు వస్తూ ఉంటాయి. ఇటువంటి డిజాస్టర్లు ఎటువంటివి వస్తారు మీరు ఆలోచించుకోండి. అంచేత కర్మ వదలదు ఎవరినైనా. ఈ కోర్సులో నేర్చుకున్న వాళ్ళు ఆర్ దే ఎలిజిబుల్ టు గో టు వెరీ బిగ్ ప్రొడ్యూసర్స్ అనేది మీ క్వశ్చన్. 100%. నేను గీతాకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి కాకపోతే సర్టిఫికెట్ లో ఏమి నేర్చుకున్నా ఉంటుంది. అంతే కదా. 1 డే వర్క్ షాప్ ఉంటుంది. మరి మీరు కామన్ సెన్స్ ఉంటే 1 డే వర్క్ షాప్ లో ఎంత నేర్చుకుంటాడు అనేది ప్రొడ్యూసర్ గా మీకు తెలియాలి. అది తెలియకపోతే నువ్వు ప్రొడ్యూసరే కాదు కదా. దాన్ని బట్టి అతను చూస్తాడు. నేను కథలు చెప్పగలనండి, అట్లీస్ట్ ధైర్యం వస్తుంది కదా. రాణిస్తారు మిమ్మల్ని నేర్చుకుంటా అనేటప్పుడు వాళ్ళు రాణిస్తారు. సూపర్. నేను వాళ్ళందరితోటి ఆన్లైన్ మాట్లాడాను పుష్ప 2 అప్పుడు ఎవరితో మాట్లాడతాను నేను. లైన్లోకి వస్తే ఒకలా ఉంటుంది, లైన్లో రాకపోతే ఏకెత్తాను పట్టుకుని. అంతే. ఎందుకంటే నువ్వు చెప్పేది జనాలకు అర్థం అవ్వాలి, జనాలకు ఉపయోగపడాలి. నేను చెప్పినా, నువ్వు చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పినా, చంద్రబాబు చెప్పినాను. అంతేగాని మీరు అక్కడ అబద్ధాలు ఆడి ఓట్ల కోసం చెప్తే ఎవడ వినే రోజులు పోయినాయి. కరెక్ట్. యూ మస్ట్ కన్విన్స్ ద ఆడియన్స్. కరెక్ట్. ఆ విధంగా నా దగ్గర నేర్చుకుంటే 200% యూ కెన్ గో. ఓకే. గట్స్ వస్తాయి. అతి పెద్ద వెపన్ ఏంటి? గట్సే కదా. గట్స్ వస్తే గట్స్ లేకుండా ఎవడు లేడండి. అది మనం నేర్పక్కలేదు. వాళ్ళందరూ వాళ్ళకే ఇప్పుడు అందరూ డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా. నేను ఇంటర్వ్యూలో ఫ్రాంక్ గా మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత ఇండస్ట్రీలో అందరూ ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు. ఓకే. దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ గట్స్. సూపర్. యూ నీడ్ టు హ్యావ్ ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాలి అంతే. ఓకే. డిఫరెంట్గా వస్తుంది. నేను సరదాగా చెప్పట్లేదు. 6,500 3,500 కొట్టుపోయి దానికి నేను అడుగుతాను. అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా దే విల్ బి ఇన్స్పైర్డ్, దే విల్ బి మోటివేటెడ్. కరెక్ట్ వర్డ్స్ ఏంటంటే స్ఫూర్తినిస్తుంది. రైట్. వాళ్ళకి ఏజ్ గ్రూప్ ఉంటుందా సార్ ఇట్లాంటి వాళ్ళు? ఈ వయసు చాలా మంది అడుగుతూ ఉంటారు. నాసా నుంచి ఒక కన్నడ అతను ఫోన్ చేసిండు. నాసా ఐఎమ్ 60 అని. సో వాట్ అన్నాను, 60 years ఉన్నాయి, నేను మీరు యాక్టరా డైరెక్టరా అని అడిగాను. ఏమవ్వాలని? యాక్టర్ అవ్వాలనుకున్నాడు. మరి 60 years ఉన్నాయి, నేను 60 years ఉన్నాయి పెడదాం అనుకుంటాను. నేను మంచి డైరెక్టర్ కాబట్టి 40 గుమ్మడి గారిలాగా 40 వయసులో 60 ఇవ్వలేను కదా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అదే కదా, వీళ్ళందరికంటే చదివాడు, వాళ్ళ ఫాదర్ గా చేస్తూ ఉంటాడు. అంతగాడు మంచి ముక్కు, అక్కడక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు కాబట్టి తిడతా ఉంటాను నేను అప్పుడప్పుడు. అదర్వైజ్ ఇది గ్రేట్ యాక్టర్. ఇంకోటి ఇండిసిప్లిన్ కూడా ఒకటి సమస్య కదా ప్రకాష్ రాజ్ గారితో. ఆ డేట్లు రాకపోవడం అయ్యే రకరకాల ఉంటే అయ్యాడు. ఇప్పుడు రాజశేఖర్ ఉన్నాడు, అడిగి ఏదో స్టమక్ ప్రాబ్లం ఉండేది, షూటింగ్ వచ్చేవాడు కాదు. హీరో రాజశేఖర్ అక్కడే బ్యాడ్ అయ్యాడు. ఓకే. రవిరాజాలు అందరూ కూడా బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆ రోజుల్లో. అంతే అలా కట్ అయిపోయాడు. స్వయంకృత అపరాధం తప్పితే రాజశేఖర్ ఇస్ వెరీ గుడ్ యాక్టర్. గ్రేట్ యాక్టర్. అవును. ఇలా తిప్పాడంటే మగవాళ్ళ కనబడతాడు. అవును. మిగతా వాళ్ళకి అది లేదు. అవును. మామూలుగా మాట్లాడమంటే తింకరగా మాట్లాడతాడు. తప్పితే ఈజ్ అ గుడ్ యాక్టర్. సూపర్. స్వతహాగా నాకు బాగా ఫ్రెండ్ స్వతహాగా పాటు చేసుకున్నాడు. షూటింగ్ రాకపోతే బొక్క అయిపోతాడు ప్రొడ్యూసర్. అంతేగా. బేటాలు పోతే ఎంత అనుకుంటారు? బేటా ఇప్పుడు ఈ రోజుల్లో 1,00,000 2 లక్షలు అవుతుంది. ఆ రోజుల్లో కాదు. బేటాలు ఇవ్వద్దు మరి. 1 కాల్ షీట్, డబుల్ కట్ షీట్. ఇటు మన వాళ్ళు నిక్కి నిలిచి బాత్రూమ్ అంటే తిరిగి 2 గంటలకు వచ్చాడు అనుకోండి, ఆ 2 గంటలకు మన వాళ్ళు భోజనం చేసేసి ఆవలిస్తూ ఉంటారు. ఇంకేం తీస్తారు? అలా దెబ్బ అయిపోయాడు. అంచేత ఎవరో చేశారు, ఆ చిరంజీవి ఫ్యాన్స్ అని కొట్టేశారు, ఏం కరెక్ట్ కదా. నీకు మార్కెట్ ఉంటే ఎవడెన్ని తిట్టినా కూడా నీ దగ్గరికి వస్తారు. దట్ ఈస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నువ్వు ఎన్ని చెప్పు, వాడికి మార్కెట్ ఉందో అక్కడికి వెళ్తారు. మీకు అర్థమైనప్పుడు అది ఇక్కడ ఎవడి మాట ఎవడు ఎండో, అందరూ ఎవరి కాడికి తెలుసు. వీటిని పెట్టుకుంటే మనకి బిజినెస్ అవుద్దని. కాబట్టి నీలోనే డిసిప్లిన్ లేకపోతే ఎలాగ వస్తారు? ఇది అందరూ చెడిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వయంకృత అపరాధమే. ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఎనీబడి. కెమెరామెన్ ఉంటాడు, 10 కోటి వస్తాడు, నాకు 1 కోటి రూపాయలు ఇస్తారు కదా. మీ క్రమశిక్షణ కూడా మంచి పేరు ఉంది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీ క్రమశిక్షణ కూడా నేర్పిస్తారా? తుక్కురు అయిపోతాను బట్టి అక్కడ నా దగ్గర ఉంటారు, జనాలు కూడా ఉంటారు. ఎవడు చేయలేడు. కోటేశ్వర కదా చచ్చిపెట్టమన్నాడు యాక్టర్, మంచి నటుడు. కోట శ్రీనివాసరావు కోకిలప్పుడే వేసేద్దాం మేము. తర్వాత క్షమాపణ అడిగాడు. క్షమాపణ కాదు, నాకు కావాల్సింది డిసిప్లిన్ కావాలి. యువర్ గ్రేట్ యాక్టర్. అప్పుడు అతని రెమ్యునరేషన్ 17,000 అంతే. మరి బాగా ఎదిగాడు, నోటు దోల. కృష్ణారెడ్డికి ఈవి సత్యనారాయణకి పోటీగా ఉన్నప్పుడు ఎవడో ఒకడు ఉగాది అని పెట్టాడు టైటిల్. ఈవి సత్యనారాయణ కూర్చొని ఉగాది అని టైటిల్ సమాధిలాగా ఉంది అన్నాడు. దోటి తోలు కాదు అది. మీకు అర్థమైనప్పుడు కుసంస్కారాడు.
సంస్కారం లేని సంస్కారహీనుడు అతను. ఆ, ఒక పక్కన కర్మ చూపిస్తానే ఉంది. ఉమ్, కర్మ చూపించింది కదా చాలా విధాలుగాను. నేను మొన్న చెప్పాను చచ్చిపోయినప్పుడు చాలా మంచి నటుడు, ఆ, సరే ఇతర హీరోనే చెప్పాను. అయ్యో, మంచి నటనకనే నీ యొక్క స్వభావానికి నేను ఇళయరాజాని అన్నాను, ఆ, కుసంస్కారాన్ని. ఇళయరాజా గారిలో. మరి చాలా చూసి ఉంటారు మీరు, ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం అన్నాను. గొప్ప, నేను ఆయన అంటే ఐ లవ్ హిమ్ ఈ రోజుకి కూడా. ఆ, బిహేవియర్ తెలియదు. అవునా, నాకంటే ఆయనలో బాలసుబ్రహ్మణ్యం గారిని పాటల విషయంలో ఏదో గొడవ అది పడ్డం తప్ప. అది తర్వాత అది చెప్పాను నేను ఇళయరాజాని అన్నప్పుడు నన్ను తిట్టారు కింద. ఉమ్, ఉమ్, తిట్టి కాకున్నాను, ఇళయరాజా పెద్ద అభిమానులాగా. ఆ, అరే అదమ్మా, నేను 30 సంవత్సరాలు ట్రావెల్ చేశాను ఆయనతో. ఆ, నా ప్రతి సినిమా ఇళయరాజే. అవును, ఐ లవ్ హిమ్. అవును, నేను పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సినిమాలు కూడా ఇళయరాజే. సాగర సంగమం, స్వాతి ముత్యం, వా. సంకీర్తన, కోకిల, కిచురాళ్ళు, అన్నీ అయినాయి. అవును, అర్థమైంది మీకు. అయినా నన్ను లైక్ చేస్తాడు, నేను ఆయన లైక్ చేస్తాను. అతని యొక్క స్వభావం మంచిది కాదు చెప్పాను. ఓకే, నువ్వు పెద్ద తెలివైన వాడు మాత్రం చాలా మంచివాడు అవ్వాలని రూల్ లేదు. అంతే కదా, అవును, ఈ రోజు గాంధీ గారినే క్రిటిక్ చేస్తున్నారు. అవును, ఆ పక్కన ఒక అమ్మాయిని, ఈ పక్కన ఒక అమ్మాయిని పడుకోబెట్టుకోవడం అన్యాయం అదైతే, కరెక్టా అవును. అని అంటున్నారు. ఆ, అయితే ఆ విధంగా చెప్పాను. ఆ విధంగా ఆ, మ్యూజిషియన్స్లో చాలా పాలిటిక్స్ ఉంటాయని చెప్పాను. అదే తప్ప ఆ, ఆయన మీద ప్రేమ లేక కాదు. రైట్, ప్రేమ ఉంటే సుఖం ఉంది, నీ యొక్క అంతే లుక్ కదా, బాగోదు. అవును, నువ్వు మేము దానికి ఒక ఎగ్జామ్ చెప్పాను, మీకు కూడా చెప్పేస్తాను. ఉమ్, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, స్వరణ్ రెడ్డి అని, ఉమ్, అడ్వర్టైజింగ్ ఉమ్, ఆర్కే స్వామిలో పనిచేసేవాడు. ఇలా పెట్టేవాడు, ఆ, ఇలా నాలాగే పెట్టేవాడు అనమాట. ఆ, వాళ్ళ వైఫ్ బ్యాంక్ మేనేజర్. ఓకే, ఇళయరాజా అంటే ఎంత పిచ్చి అంటే తమిళనాడులోను, అదే దేశంలో, ఎక్కడైనా, అవును, హాయ్ గీత, ఐ వాంట్ టు సీ ఇళయరాజయ్య అన్నాడు. అప్పుడు నేను ఆల్రెడీ చాలా సినిమాలు తీసి చాలా కాలం తర్వాత టైం సినిమా చేస్తాను, ఉమ్, ప్రభుదేవ అండ్ శబరాజ్ తోటి. అవును, తను ఓకే రేపు ఎల్లుండి నాకు సాంగ్ ఒకటి ఉంది రా అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చాడు. ఉమ్, ఇలా ఇన్నే వేసుకుని ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, ఉమ్, రైటర్ అంట అతను. వచ్చిన తర్వాత ఒక మంచి సాంగ్ కూడా జరుగుతుంది, ఆ, తమిళ సాంగ్, తమిళ నా టైం సినిమాలో. ఓకే, ఇళయరాజాకి లోపల తీసుకెళ్ళి, లోపల కన్సోలింగ్ రూమ్ ఉంటుంది, ఆ థియేటర్ పెద్ద థియేటర్లో చేసే టైం అనమాట అది. ఉమ్, ఉమ్, అక్కడ తీసుకెళ్ళి, రాజా సార్ నా ఫ్రెండ్ మిమ్మల్ని చూడడానికి తగతగలాడు, చాలా రిక్వెస్ట్ చేశాడు నన్ను అన్నాడు అనమాట. దాంతో ఇటు సగం పడిపోవాలి. అయినా కూడా ఆడు ఇళయరాజా అలాగా చూసి విష్ణుమూర్తి చూసినట్టు అలాగ అయిపోయాడు ఈడు. ఆ, అయిపోయి గోడకు నుంచుని ఉన్నాడు, ఎదురు ఆయన మిషన్లో చేస్తున్నాడు. నేను వెళ్ళి ఎదుర సోఫాలో కూర్చున్నాను. కానీ స్వరం రా అన్నాను అనమాట. భయపడిపోతున్నాడు, అక్కడే నుంచున్నాడు. నేను ఇలాగ అప్పుడు నేను సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉండేది, ఇప్పుడు కాల్చడం. బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చుకుంటా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈలోగా కాల్చాడు. అంటే ఇళయరాజా అని అడిగాడట, మంచి సాంగ్ అది, సుజాత ఎవరో పాడారు. రాజా సార్ ఇది ఎన్న రాగం అంటే, ఇది ఏం రాగం, ఆ, అది తెలిస్తే నేను ఎక్కడ అందుకుంటాను అన్నాడు. ఆ, బయటకు వచ్చాడు, బంట బూతులు తిట్టాడండి. ఆ, నాకున్న ఈ 20 సంవత్సరాలు ఆడి మీద పెంచుకుంటే అదంతా పోయింది అని చెప్పాడు. ఏమన్నా అనకూడదు, ఏమనలేదు, ఏమి రాగం అని చెప్పి. నీకు ఎందుకురా ఏ రాగం అయితే, ఆడి మామూలుగానే మెంటల్లో. నువ్వు ఎందుకు, నేనే అడగను. నేను అడిగినా, నేను తిట్లు తిన్నా కూడా మళ్ళీ నన్ను అసలు పిలుస్తాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను. అవును, ఆయన లేకుండా సినిమా ఏనన్నాడనే రామోజీరావు గారు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ, వంశీ ప్రేమించి పెళ్ళాడిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. అచ్చా, దూరంగా అద్దంలో చూశాడు. అట్లు రామారావు గారు ఉండేవారు ఒకప్పుడు. అవును, అవును, ఆయన బాబు అని మెల్లిగా మాట్లాడతాడు అనమాట. అని తర్వాత మాకు ఒకటి చెయ్యేస్తావా అని అన్నాడు అనమాట. మీరు చేస్తే ఆయన మ్యూజిక్ చేయను అంటున్నాడండి అన్నాను నేను ఆ, డైరెక్ట్గా. నేను ఆయన ఇప్పుడు డైరెక్టే. అచ్చా, అద్దంలో చూసి నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు ఏంటి అన్నాడు. ఏదో వచ్చాడు అన్నాడు. నువ్వు వాళ్ళతో కానీ సినిమా చేస్తే నేను మ్యూజిక్ చేయను అన్నట్టు. అచ్చా, రామోజీరావు గారికి మీరు సినిమా చేస్తే ఆయన చేయడంట. మ్యూజిక్ చేయడు నాకు ఆ, ఆ సినిమాకి. ఆ, ఎందుకంటే ప్రేమించి పెళ్ళిలో డబ్బుల దగ్గర ఏదో వచ్చింది. అచ్చా, అప్పటికెంత 2 లక్షల లక్ష కదా, అదేలేండి, అవును, 40 సంవత్సరాల క్రితం చెప్తున్నాను యాక్చువల్గా. అవును. సో అంటే నేను అది డైరెక్ట్గా చెప్పేశాను. మీరు ఏమైనా తక్కువ ఏమైనా ఇచ్చి అదవసలు ఏమైనా వేసారేమో మరి ఆయన చేయను అన్నాడు. ఆయన లేకుండా ఈ సినిమా చేయను అన్నాను. ఆ, ఆయన లేకుండా చెయ్యవా అన్నాడు. చేయను అన్నాను. కారుకి సిలిపెట్టాను. అది చెప్పుంటాడు అక్కడ ఇళయరాజా. మేము ఇప్పుడు నిజంగా ఇళయరాజా కోకిల సినిమా హిట్ అయిన తర్వాత అక్కడ మన తెలుగు జర్నలిస్టులకు కాదు, ఫిట్టింగ్ పెడతా ఉంటారు అక్కడ అచ్చా, తమిళ్లో. ఆ, ఎక్కడో ఒక చోట అన్నాడట, మంచి మ్యాగజైన్ కుముదం అని పెద్ద మ్యాగజైన్, ప్రపంచంలో ఉన్న తమిళన్స్ అని చదువుతారు. ఓకే, ఆ ఇంటర్వ్యూలో కోకిల పెద్ద హిట్ అయ్యాడు కదా, చాటలో చాలా బాగా పాటలు చేసేవాడు కదా, ఆ డైరెక్టర్ నీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయంటే. నా పాటల గురించి ఆడింది అన్నాడు సినిమా అచ్చా, కోకిల. అది వెంటనే నా దగ్గరికి వచ్చాడు కారు వేసుకుని. మరి రాజా గారు మీ పాటలు, ఆయన పాటల వల్ల ఆడిందంటే, నువ్వు చేసిన దాని గురించి మరి ఎలా అంటాడు ఏంటంటే, మీరేమంటారన్నాడు. నేను అదే అంటాను. నాకు ఆయన మాకు కావాలి కాబట్టి ఆయన పాటల వల్లే ఆడిని.
మిగతా చాలా సినిమాలు తీసాను, అవి కూడా ఎందుకు కాలేదని అంతే. లాస్ట్ కొసమరి పెట్టాను. అంతే అదేందా కదా. ఆయన మాకు కావాలి కాబట్టి ఆయన వల్లే, ఆయన మాటే పోన్నాయి. మరి మీరు ఏమనరా అని గిలుతున్నాడు. ఏమన్నాం అని అన్నమాట. ఆ మ్యాగజైన్ వాడే. అచ్చా. నాకు తెలుసు ఆల్రెడీ, నేను అక్కడే కదా చదువుకున్నాను, అక్కడే పెళ్లి చేసుకున్నాను, అక్కడే డైరెక్టర్ అయ్యాను కాబట్టి. ఈ తమిళ మనవాళ్ళు అలా కాదు, మనవాళ్ళు ఈ మధ్యన బయలుదేరారు. వచ్చి దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడి ఆడెవడో ఒకడో ఇంకోటి ఎవడో ముసలాయన అన్నట్టు కదా, ఆడు ఏదో ఎదిగాడికి ఆయనకి ఏది ఛానల్లో వ్యూవర్షిప్ గురించి అవును ఏదో అడుగుతూ ఉంటాడు. అక్కడ కూర్చున్న యంగ్ నాగవంశీ అన్నాడు హీటెక్కిపోతూ ఉంటాడు. మామూలుగానే పైరసీతో బాధపడుతూ ఉంటారు, ఈ బొమ్మ లాంటి వాడు పెట్టేస్తాడేమో చెప్పేసి. ఈలోగా వీళ్ళు అడిగే ప్రశ్నలు అర్థరహితంగా ఉంటూ ఉంటాయి. తర్వాత ఆడెవడో నువ్వు అని మాడుతూ ఉంటాడు హీరోయిన్లు అని. మీ అక్క రమ్మాయి అది, ఆడెవడో కూడా ఇంత చెప్పాను కదా, వచ్చి రాని ఇంగ్లీష్లో మాడుతాడు. నువ్వేటరా నీ అక్క, నువ్వేటి నీకు బంధువు అది, కొత్తగా హీరోయిన్ వేస్తావు నువ్వే వేస్తావా? ఒక సోషల్ ఎటికేట్ లేదు. అలాగే 2-3 ఉన్నారు. మరి రేపు మా సినిమా మీటింగ్లో చెప్తాను, 4 ప్రశ్నలు అడగంటే అంతకంటే ఎక్కువ అడిగి చెప్పను. తర్వాత సంస్కారయుతంగా అడిగారనుకో, అక్కడ బౌన్సర్స్ ఉన్నారు, లేకపోతే బయటగా చెప్పాను, అది చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఒక డిసిప్లిన్లో పెట్టాలి, అంతే కదా. మీరు అడిగే ప్రశ్న సంసారపక్షంగా ఉండాలి. నువ్వు అని అంటాడు, అంత అంత సీన్ ఉందంటే నీకు, నువ్వేంటి మంది కూర్చున్న యాక్టర్స్నే, నాట్ కరెక్ట్. అది కరెక్ట్. నేను పేర్లు చెప్పలేదు, ఎందుకంటే ఎందుకు ఏడుస్తారు చెప్పి పేరు చెప్పలేదు. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఈ బిహేవియర్ ఆయనకు ఉంటుంది. రైట్. ఇళయరాజా గారు నేనంటే చాలా ఇష్టం, ఆయనంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ కూడా. ఆయనకి 84 సంవత్సరాలు వచ్చినా కూడా నేను ఆయనతోటే ట్రావెల్ చేశాను, వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేయలేదు. కాకపోతే చాలా కాలం తర్వాత 2 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పానంటే, ఈ స్వరణ్ రెడ్డి చెప్పాడు కదా, ఇది ఎన్నరాహం అది ఇంకోటి చూసాను, ఇంకా చెప్పలేదు మీకు. అది ఈయన ఆయన షర్ట్ మీద, తెల్ల షర్ట్ మీద చీమ వెళ్తుంది, అటు ఎవడ ఓవరాక్షన్ అనమాట. అన్నాడమాట, ఎల్లనే నీకేంటి అన్నాడట. ఇప్పుడు ఎల్లనే నీకేంటి అన్నాడు, అదే జర్రు అనుకోండి, ఏం చేస్తాడు? ఇదే ఇళయరాజా మొబైల్ వచ్చిన కొత్తలోను ఇది వైబ్రేషన్ ఉండేది కదా, వైబ్రేషన్ ఇలా జరుగుద్ది కదా, పారిపోయాట బయటికి, మీదకి వచ్చేస్తున్నామని. తర్వాత అక్కడ ఎవడో ఈటీలో వెళ్ళిపోతున్నాడని, అదే వాళ్ళ వచ్చేస్తున్నాను. మరి ఇది చెప్తాను, నేను అది చెప్తాను అని చేత నేను ఎందుకు చెప్పానంటే, ఓవరాల్గా ఎడ్యుకేషన్ తక్కువ, మ్యూజిక్లో ఎక్కడో జీనియస్, అద్భుతం అది అని చేత అవన్నీ బేరీ చేసుకుని బిహేవ్ చేయాలి. తర్వాత ఎవడో ప్రశ్న వేసాడు మీలాగా, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్య గారు వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, కరుచుకుంటారు కదండి, ఏంటని అడిగాడు అనమాట. నేను ఎప్పుడో చెప్తే నన్ను తిట్టారు. అయితే ఇప్పుడు మీరు ఏంటి ఎంత ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఇళయరాజా అని ఇప్పుడు కింద అంటారు. నేను ఎప్పుడు చెప్పాను, 2 సంవత్సరాల క్రితం చెప్పాను. అంచేత మీరు మీ విశ్లేషణ ఏంటన్నాను, ఇద్దరు మహానటులు అని చెప్పాను. ఈయన ఒక మహానటుడు, ఆయన ఒక మహానటుడు, ఇద్దరు కలిసి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. ఆయన అంటే అటు ఇచ్చేస్తా ఉంటాడు. అసలు లౌకికానికి లౌక్యులకి ప్రెసిడెంట్ ఆయన, ఎవరో బాలు గారు. అందరితోటి బాగా మాట్లాడతాడు. ఓకే. సో ఇళయరాజా ఇంకా ఈ మహాడు చేస్తూ ఉంటాడు. ఇతను ఆర్కెస్ట్రా పెట్టినప్పుడు 20 లక్షలు అడిగాడు ప్రోగ్రామ్కి బాలు గారు. నా పాటలను ఊరికనే పాడేస్తున్నావు కదా, ఈ మ్యూజిక్ రైట్స్ గురించి అమెరికాలో ఉన్న లాయర్లు చెప్పారు ఈయనకి. అక్కడ చెప్తారు, ఆ మ్యూజిక్ మీద అప్పటి వరకు వీళ్ళకి పట్టులేదు. ఇప్పుడు అమ్మని కమ్మని దెబ్బ కూడా పర్మిషన్ లేకుండా కాపీ కొట్టేశారు. ఓకే. అలాగే చాలా పాటలు, ఆయన ఒక లైబ్రరీ. అంచేత అది కొంచెం మండుతుంది. యుఎస్లో అలా కాదు, బీటిల్స్, బోనియం వీళ్ళందరూ కూడా ఈ రోజు కూడా డబ్బులు వస్తాయి వాటి మీద రైట్స్. ఇది ఎవరో చెప్పారు. అది చెప్పిన తర్వాత ఇక్కడ ఒక పద్ధతి ఏంటంటే, ముందు లాయరు ఆ జడ్జి గారు నాకు ఇలాగ వస్తే బయటికి వెళ్ళమన్నాడు ఇళయరాజాని. తర్వాత ఈయన మరి బీజేపీ ఎంపీ అయ్యాడు కదా, బీజేపీలో చేరాడు కదా, ఎస్సీ కోటా పట్టుకుని. ప్రస్తుతం ఇళయరాజా ఉంటే మనకు ఓట్లు వేస్తారని మోడీ గారు ఈయనకి లోపల కూర్చోబెట్టారు. దాని తర్వాత కొంచెం మళ్ళీ అదే కోర్టులో ఈయనకి ఫర్గా వచ్చింది. మ్యూజిక్ రైట్స్ ఉంటాయి, ఆయనకే ఇవ్వాలి, అయినా కూడా కాపీ కూడా వేస్తున్నారు మనం. అంటే ఎవడో డ్యూడు గీడు అని ఉంటాడు కదా పేషెంట్ లాగా, ఆ హీరో వాడు వరుసగా కొట్టేస్తాడు కాపీలు. అంటే ఆ పాట కాపీ కొట్టేశాడు. లవ్ టుడేలో ప్రేమి అని అంటావని ఇక్కడ సాంగ్ ఉంటుంది కదా, టైం తెలుగులో, అక్కడ కాదాలని నిదానా అని, అప్పుడే మేల్కోవాలి, కాలర్ ట్యూన్ పెట్టేశాడు.
సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అదే వస్తుంది. అంటే ఆడికి ఇళయరాజా అంటే ఇష్టం, ఆ సినిమా చూసుంటాడు. వీడికి చెడ్డీ కూడా ఊడిపోయి టైంలో ఆ సినిమా చూసుంటాడు. ఆడికి ఎంత ఉంటాయి, 30 సంవత్సరాలు ఉంటాయి. ఇది వచ్చి 24 సంవత్సరాలు అయింది అవును, టైం. 30 కూడా లేవండి, 24 ఉంటాయి. 24 అప్పుడు తర్వాత పెరిగిన తర్వాత చేసి ఉంటాడు. అంతే అంతే. సో ఆ పాట పెట్టేశాడు, అది సూపర్ హిట్. అవును. తర్వాత డ్యూడ్ అనేది పెట్టాడు కదా, అది సూపర్ హిట్టే. అవును, డ్యూడ్ కూడా హిట్టే యాక్చువల్గా. ఇప్పుడు వాళ్ళ మీద ఆ సినిమా రిలీజ్ చేసింది మైత్రి వాళ్ళు అనుకుంటా. ఓకే. వీళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఏదో మార్కెట్ ఉంటే సినిమా తీయడం తప్పితే ఇది ఇళయరాజా సాంగ్ అంత క్రియేటివిటీ లేదు అక్కడ. వాళ్ళకున్న క్రియేటివిటీ ఏంటంటే మైత్రి వాళ్ళకి ఈ సినిమా తీస్తే బాగా తీయగలడా లేదా, అంతే, బాగానే ఉంది, నాతో పాటు మా ముగ్గురు పార్టర్స్ కూడా బాగుంది అన్నారు అని తీస్తారు. కరెక్ట్గా వాళ్ళే కరెక్ట్ పొజిషన్. ఎక్కువ కల్పించేసుకుని ఎక్కువ ఎక్స్ట్రాలు చేసేసి నేను అనుకోవటం బట్టి దే ఆర్ డూయింగ్ వెల్. సో ఇది నిలబడింది కదా ఏమండి, మైత్రి నిలబడింది కదా మంచి. వాళ్ళు చాలా మందికి సమాధానం చెప్పుకుంటే ఇక్కడ నవ్వు వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళిపోయారు, థియేటర్ అకామిడేషన్ కూడా వెళ్ళిపోయారు. సూపర్. దిల్ రాజు ఏమైతే చేసేవాడు, సురేష్ బాబు ఏమైతే చేసేవాడు, మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా తీసుకున్నారు. వెరీ గుడ్. వాళ్ళకి థియేటర్ సెటప్ ఉంది, బయింగ్ సెటప్ ఉంది, సినిమాలు తీస్తారు. కాపు గమ్మ అనేది లేకుండా ఒకటి బాలకృష్ణ తోటి చిరంజీవి కూడా తీస్తారు. ఓకే, మీకు అర్థమైంది. ఇప్పుడు దే ఆర్ ఓన్లీ అండ్ కరెక్ట్ రూట్. అలా పెద్ద షో ఆఫ్ మనిషి కూడా కాదు. ఒక ఆయన పొడుగ్గా ఉంటారు కదా, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. లివింగ్ లెజెండ్ సార్. మీతో మాట్లాడుతుంటే నిజంగానే 14 గంటలైనా కూడా టైం ఆడు 12 గంటలు చేసాడు టీఎన్ఆర్. అంటే వాళ్ళ భోజనం తీసుకెళ్ళి చట్నీస్కి. నాకు ముందు అర్థమలేదు. వైజాగ్ బ్రాంచ్లో ఉన్నాను, ఫిల్మ్ స్కూల్లో. సార్ మీతో చేయాలన్నాడు. ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు, నాకు ఏమన్నా సినిమాలు ఏమీ లేవు కదా అని అన్నాను అప్పుడు, ఈ 10 సంవత్సరాల క్రితం. లేదు ఇలా చేయాలండి అని చాలామందికి ఉపయోగపడి చెప్పగలరు మీరు అని చాలామంది అన్నారు. అంటే నేను వచ్చినప్పుడు చేద్దాం, వైజాగ్ నుంచి వచ్చాను, వర్షంలో వస్తున్నాను, ఈ ట్రాక్ చేసేది నేను, మీరు హైదరాబాద్ ఎంటర్ అయ్యారని. టీఎన్ఆర్ అప్పటికే అతనికి 2.5-3 లక్షల శాలరీ అండి. అవును అవును అవును. అసలు ఈ షోలు మొదలుపెట్టింది అతను. అవును. నేను అన్నాను, నీకన్నా ఇది ఉందా, 10-12 గంటలు ఇంటర్వ్యూ చేస్తున్నావు, అలా అక్కడ పెద్దమ్మ గుడి తల్లి అక్కడ చట్నీస్ ఉంది కదా, అక్కడికి వెళ్దామని చెప్పి ఇటు బయట 4 కార్లు ఉన్నాయి, మేము తీసుకెళ్తామని. అదే ఇప్పుడు టీవీ వాళ్ళు కదా మనం ఇద్దాంలే అని చెప్పేసి అంటే అప్పటికే అతనికి ఒక తర్వాత వైజాగ్లో ఉన్నప్పుడు రేపు రమ్మండి వచ్చేస్తామంటే ఎలాగ వస్తాను ఫ్లైట్లో ఉన్నాడు. నాకు అర్థమలేదు కొంచెం యూట్యూబ్ ఛానల్కి ఎంత సీన్ ఉంటుందో అని. ఐ డ్రీమ్స్ ఒక రేంజ్లో అయినా కూడా మీరు నలుగురు ఫ్లైట్లో వచ్చేస్తామంటే నాకు అర్థమలేదు. అసలు టీఎన్ఆర్ ద్వారా నాకు అర్థమైంది ఎంత. తర్వాత ఎవరు చూస్తారు, రెడ్డి అనేవాడు నేను, ఎవరు చూస్తారు ఇది ఎంత అలాగా అని చెప్పేసి అంటే 2 వీక్స్లో 1.5 lakh అంత చూపించాడు నాకు. ఇది నిజమని అడిగాను, నిజమే అని చెప్పాడు. దాన్ని ఒక 24 పార్ట్లుగా వేసాడు అంతే. సో ఫైనల్గా ఈ యొక్క వర్క్షాప్కి వచ్చే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ప్రామిస్ ఏంటి? వచ్చి నా చేత మోటివేట్ అంటే చేయబడండి, స్ఫూర్తిదాయకంగా అది ఉంటుంది. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలనేది కూడా నేను చెప్తాను. ప్రొడ్యూసర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా కన్విన్స్ చేయాలి. ఈ 3 లక్షల రూపాయల కోర్సులో ఏం చెప్తాను, కాకపోతే ఒకరోజే చెప్తున్నాను కాబట్టి దానికి మీకు నిజంగా నేను డైరెక్టర్ అవుతానని నా దగ్గర 5-6 కథలు ఉంటాయంటే నిన్న మొన్న ఒకటి ఫోన్ చేశాడు, నాకు బౌండెడ్ స్క్రిప్ట్ ఉందని. నన్ను ఏం చేయమంటావు అన్నాను. ఇప్పుడు కథలు లేక సినిమా తీయడం అనేయట్లేదు కదా, ఇది ఉండాలి. మెడరాజు కూడా వేసాడు, సార్ ఆయనకంటే నల్ల కథ ఏంటి సార్, నల్ల డబ్బులు ఉన్నాయా అంట అనమాట. కథలు చాలామంది ఉంటాయి, అదే బుచ్చాల బుగ్గులు అంటాడు, ప్రాణాలు ఎవరికి కలరా ఏంది చెప్తానని అంటాడు కదా రావుగోపాల్. అలాగా డబ్బులు కావాలి, నువ్వు చెప్పగలగాలి, నువ్వు తీస్తావు నాకు నమ్మకం కలగాలి, అది కలిగిస్తాను ఇందులో. సూపర్. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, చాలా తెలివి వాళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళలేరు. నేను కథ చెప్తానని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత చూద్దాం అంటాడు. ఆ ధైర్యం మీరు కలిగిస్తారు? డెఫినెట్గా కలిగిస్తాను. ఇక్కడ నేర్చుకున్నాను చెప్పమంటారు. కాకపోతే ఇతను సినిమా చేయగలడా ఒక వర్క్షాప్ చూసేసి అని ఆలోచిస్తాడు కదా, ఆలోచించకపోతే ఆడే ప్రొడ్యూసర్. వర్క్షాప్లో స్ఫూర్తినిస్తుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఒకవేళ అతను ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తాడు అనుకోండి, నా దగ్గర జాయిన్ అవసరం. నేను ఇచ్చిన కొన్ని పాయింట్స్ ఉంటాయి, దాంతో వెళ్ళిపోతుంది. ఆ ధైర్యం కూడా ఉండదు కొంతమందికి. ఏమన్నా అంటారేమో, ఎవడన్నా చూస్తాడేమో, ఒక 2-3 కార్లలో వెళ్ళి బందా చేసి ల్యాప్టాప్లు పెట్టుకుని వాళ్ళకి ఇస్తారేమో అని అనుకుంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక షూటింగ్ వెళ్ళాను, ఫ్రెండ్ షూటింగ్, పేర్లు ఎందుకులే కానీ, ఆడ అమెరికా నుంచి వచ్చాడు. అక్కడ అమ్మాయిని కూర్చుని ఫోటోలు తీస్తున్నారు. రాగానే అందరు సర్దుకుని మీరు తీయండి సార్, నీ సినిమా నేను చేయటం రమ్మన్నామని వచ్చాను. కారు వెళ్తూ జనాలు ఉన్నారు, లైట్లు గీట్లు ఉన్నాయి, లోపలికి వచ్చాను. ఆ అమ్మాయి కూర్చుని ఉంది, నువ్వు డైరెక్టర్ తీయాలి. అక్కడ కట్ చేశాను. ఆ అమ్మాయిని వాడుకోవడం కోసం తీస్తున్నాడు.
సినిమా తీస్తాను ఎంత ఎదవలోనా చూడేటప్పుడు ఆడు మళ్ళీ ఆడు మొఖాన్ని కూడా చూడొద్దు అన్నాను. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఆయన పిలిచాడా చేస్తున్నా కూడా ఎవడన్నాడు అమెరికాలో వచ్చి దీనికోసం కాబట్టి థాయిలాండ్ అంకొంగా పోతే రోజు 10 మంది పడుకోవచ్చు. స్టూపిడ్ ఫెలో రాలేదు, బతిమాలాడు. మొన్నే జరిగింది గృహప్రవేశం అంటాడు, ఏదంటాడు, బొంగు అంటాడు. అప్పుడు జరిగిన సినిమా ఏదైనా అడగలేదు, ఆడు చచ్చిపోతాం వాతావరణం. అక్కడిక్కడ ఇద్దరు ఉన్నారు కదా జంట పిఆర్ఓలు, వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్పను నేను. కళ్ళకి నమస్కారం పెట్టారు. మీరేం చేస్తారు ఇక్కడ అని అడిగాను. ఈ సినిమాకి మేమేం చేస్తాం, ఓహో జరిగినట్టే అంటున్నా అనమాట. పెద్ద ముదురులాళ్ళు ఎవరో మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళ పేర్లు చెప్తాను, పేర్లు చెప్పి వాళ్ళ భవిష్యత్తు ఎందుకు బాగు చేయాలని చెప్పట్లేదు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉంటారు. అది తప్పు. మోసం చేయడం అనేది చాలా చాలా తప్పు. చాలామంది అందులో పడిపోతూ ఉంటారు. కరెక్ట్. ఇటువంటి మోసాలు పడుతూ ఉంటారు. మరి అటువంటి వాడి దగ్గరికి నా దగ్గర నేర్చుకున్నవాడు కథ చెప్పడానికి వెళ్ళాడుకోండి, అటు అలా ఉండిపోతాడు. వెళ్ళేవి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, హ్యాపీనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చిన్న సినిమా అయినా కూడా నేను రిలీజ్ చేసుకోగలను అనుకున్న వాడి దగ్గరికి వెళ్ళాలి. అది నేను స్ఫూర్తినిస్తాను. రైట్. మళ్ళీ మీ బ్యానర్ మీద సినిమాలు మీరు కూడా స్టార్ట్ చేస్తున్నారండి? ఇప్పుడు చేస్తాను. యాక్చువల్గా నాకు బ్లూ ఫాక్స్ సినిమా ఉంది కదా, దానికి సంబంధించిన వెబ్సైట్ త్వరలో వస్తుంది. డైనమిక్ వెబ్సైట్ అనమాట. అందులో అన్నీ ఉంటాయి. ఫిల్మ్ స్కూల్ గురించి ఉంటుంది, అడ్మిన్ ఫిల్మ్ అడ్వర్టైజింగ్ ఉంటుంది, సమంత అందరూ అందులో ఉంటారు. దాని తర్వాత బ్లూ ఫాక్స్ సినిమా అనే దాని మీద సమంత వాళ్ళందరినీ మీరే కదా ఇంట్రడ్యూస్ చేసింది. అసలు యాడ్స్ లో 17 ఏళ్ల క్రితం ఉంటాయి, చూసుకుంటా. గీతాకృష్ణ సమంత, గీతాకృష్ణ తమన్నా, గీతాకృష్ణ గద్దే సింధూర, గీతాకృష్ణ అని కొడితే గిరిజన బ్రాండ్ ఎవరికో కాదు, మళ్ళీ గవర్నమెంట్ బ్రాండ్కే. జీసీసీ అంటారు దాన్ని, గిరిజన కోఆపరేటివ్ సంస్థ అని పట్టింది. విశాఖపట్నం బీచ్లో ఉంటుంది. కొంచెం ఎదరికి వెళ్ళేది అప్పటికి ఉంటుంది. ఓకేనా? అవి కొడితే వస్తుంది మీకు. అవన్నీ కూడా ఇందులో పెడతాం. ఇప్పుడు నేను చేసే సినిమాల్లో నిరంతరం సబ్జెక్టులు చేస్తున్నాను కాబట్టి ఒక సినిమా మొన్న రిజిస్టర్ చేసాం. దాని పేరు వచ్చి ఇలా చూడండి నన్ను, నాకు చూడండి మీరు, నాకు చూడకపోతే నాకు మండుద్ది. ఇప్పుడు ఎవడైనా సరే ఆవలిస్తే మండుద్ది నాకు. నేర్చుకునేప్పుడు ఆవలిస్తూ ఉంటాడు. యాంకర్లు ఫుల్గా పెరుగు తిరిగి వస్తూ ఉంటారు మధ్యాహ్నం ఆఫ్టర్ 2 ఆవలిస్తూ ఉంటారు. దాని లోపలికి వెళ్ళి నేనే మొహం కడిగేసి పెట్టేసి బ్లాక్ కాఫీ ఇస్తాను. ఆవలిస్తే నాకు లెగ్సింది పడిపోద్ది అనమాట. నా ఫిలిం స్టూడెంట్స్ అయినా సరే అమెరికాలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఆవలిస్తూ ఉంటాడు. మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి కాఫీ దగ్గర అంటాను అనమాట. ఓకే సార్ అంటాడు. వాడు ఆవలించకూడదు, హుషారుగా ఉండాలి. నీకంటే సగం ఏజ్ ఉన్నా నేనే ఎంత హుషారుగా ఉన్నాను, నీకు సిగ్గులేదు అంటాను అనమాట. సార్ మిమ్మల్ని అంటున్నాను కదా, సరదాగా అన్నాను. ఎరుగు నాకంటే చాలా యంగ్ కదా, 20 సంవత్సరాలు యంగ్ కాబట్టి చాలా ఇదిగా ఉండాలన్నమాట. జనజీవన స్రవంతిలో 6 తలకాయలు. ఒకటి సింపుల్గా 6 హెడ్స్ అంటాం. గీతాకృష్ణ 6 హెడ్స్, 6 తలకాయలు. జనజీవన స్రవంతిలో 6 తలకాయలు. ఈ జనవాహినిలో 6 తలకాయల గురించి సినిమా అది. ఇప్పుడు రాబోయే సినిమా టైటిల్ అదేనా? అదే, జనజీవన స్రవంతి అనేది పైన ఉంటుంది. గీతాకృష్ణ 6 హెడ్స్. ఓకే. అర్థం అవ్వకూడదు మీకు, మీరు ముఖాలు పెట్టారేంటి, అర్థమయ్యేటట్టు చెప్పను నేను. కోకిల అన్నాను, అందరూ ఆడవాళ్ళు వచ్చారు, సెన్సార్ ఆఫీసర్లు. అందులో హజారా గారు, పూర్ణచంద్ర గారు భార్య కూడా ఉన్నారు. సినిమా ఓపెనింగ్కి రివాల్వర్ వచ్చి కలుస్తుంది. పరమేశ్వర అంటాడు. చదువుకున్నారు వాళ్ళు, ఇదేం సినిమా అని. సినిమా అయితే డైరెక్ట్ లోపలికి పిలిచి అందరూ నుంచున్నారు. ఇది మేము లవ్ సబ్జెక్ట్ అనుకున్నాం, ఇది చాలా వెరైటీగా ఉందని. అయినా కూడా ఏ సర్టిఫికేట్ ఇస్తాం, మొత్తం దుస్తులు లేకుండా ఒక అమ్మాయితో స్నానం చేయించారు కదా అని అనమాట. ఓకే నాన్న, మీరు ఏది ఇచ్చినా సంతోషం. మరి మీరు అప్పటికి ఏ సర్టిఫికేట్ అంటే మనం తప్పు చేసినట్టు లెక్క అనమాట. నేను థ్యాంక్స్ అని చెప్పాను. ఇంకో కారణం ఎందుకు చెప్తే, చిన్నపిల్లోడు థియేటర్లో ఒక హోటల్లో ఉచ్చపోసుకుంటే వెళ్తాడు. అక్కడ ఈవి సత్యనారాయణ తమ్ముడితో ఒకటి పెట్టాడు, పొడ్డుగా ఉంటాడు, స్టిల్ ఫోటోగ్రాఫర్. అతను పెట్టి అతను ఫేస్ కనపడకుండా వీడు అక్కడికి వెళ్ళి మరి వీడికి అందదు కదా పోసుకునేది. సార్ నన్ను కొంచెం ఎత్తుకుంటే అంటాడు. ఎత్తుకున్న తర్వాత పోసుకుందా అయ్యింది అంటాడు. అలానే ఓపెన్ అన్నామండి అంటాడు అనమాట. ఇది అంతా పెట్టి దాని గురించి కూడా అన్నాడు. అది నేను థియేటర్లో బుద్ధి రావాలని పెట్టాను. సినిమా థియేటర్లో సత్యం థియేటర్ ఉండేది. అక్కడ చిన్నపిల్లవాడు ఇచ్చాడు, వాళ్ళు లెక్కలేకపోతుంటారు. ఆడవాళ్ళ దాంట్లోకి వెళ్ళాలని చెప్పాం. చిన్నపిల్లవాడే కదా అని వాళ్ళ కోసం ఈ మధ్యన పెడుతున్నారు కింద, చూసారా మీరు? చూశాను. ఈ యొక్క సందేశం కోసం పెట్టాను అనగానే అది ఉంచేశారు. చిన్నపిల్లవాడు కదా, వాట్ ఈజ్ దేర్ అని పెట్టాను అన్నాను. అమ్మాయి అంటారా? అది నేను కావాలని పెట్టాను. మర్డర్ జరుగుతూ ఉంటుంది ఒక హిల్ స్టేషన్లో. సినిమా బిగినింగే. సో అది దానికోసం ఇలాగ ఒక ఇంగ్లీష్ సినిమాలో తీశాను అనమాట, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ లాగా అనమాట. అందుకు నేను ఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఆ మన్నాడు ఆంధ్రజ్యోతిలో నేను ఫుల్ పే చేసాం. ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులకి
ధన్యవాదాలు. ఉమ్, ఎవరికి అర్థం లేదు ఇండస్ట్రీ ఈడెవడు అండి బాబు అని. ఆ, ఏ సర్టిఫికేట్ ఇస్తే బ్యాడ్ అప్పుడు అవును అది ధన్యవాదాలు చెప్పాం. నా సైకాలజీ ఏంటంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చిన వాడినప్పుడే చిన్నపిల్లలు కూడా సినిమా చూకెళ్తారు. అంతే కదా. ఎందుకు అమ్మో, చూడతారా దీంట్లో మన ఏదో ఎందుకు ఉంది చూడతారా నా కొడుకులని. మీకు అర్థమైందా? ఇప్పుడు కూడా అదే సైకాలజీ, ఓన్లీ ఫర్ అడల్ట్స్ అని పెట్టండి, అవును కుర్రాడికి వెళ్తారా ముందు. అవును యూ మస్ట్ అండర్స్టాండ్ సైకాలజీ. వాట్ ఈస్ ఫిల్మ్, అవును హూ ఆర్ ద ఫిల్మ్ గోయర్స్. ఓకే. యాక్చువల్గా నేను కలర్ రెడ్ అనే ఒక సబ్జెక్ట్ చేశాను. అది Okay. దేశాన్ని, మన భారతదేశం గొప్పతనం చెప్పేది, లాస్ట్లో వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం చెప్పేది ఉంటుంది ఆ సినిమాలో. ఉమ్, అది చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుందని, ఇదైతే ఒక 20 కోట్లలో అయిపోద్దని చెప్పేసి ఇది మొదలు పెడతాం. ఉమ్, అంటే జనజీవన స్రవంతిలో 6 తలకాయలు, Okay. కానీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అచ్చా అచ్చా. ఇట్స్ అబౌట్ వన్ విమెన్స్ రెడ్ ఆర్మీ అనమాట, చాలా బాగుంటుంది. ఓహో. అంచేత అది ఇంక ఒక 5-6 రోజుల్లో ఆడిషన్ లైన్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మీకే ఫస్ట్ టైం చెప్పాను. సూపర్ సూపర్. ఎందుకంటే ఉమ్. ఇప్పుడు మీ దగ్గర కోర్స్ ఇప్పుడు ఏదైతే వర్క్ షాప్కి వచ్చే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరికీ మీ సినిమాలో వాళ్ళందరినీ కూడా నా బాగుంటే సినిమా- వాళ్ళకి మీకు నా సినిమా కనే కాదు, మిగతా వాళ్ళ సినిమాలు కూడా నేను మోటివేట్ చేస్తాను. ప్రపంచంలో ఉన్న అందరూ నా సినిమా చేయలేరు కదా. అంతే కదా. నా సినిమాలు ఎంత ఉంటారు, ఒక 20 మంది చేస్తారు. అవును. అమ్మాయిలు ఆర్టిస్టులు మట్టుకు 25 పీపుల్ వచ్చారు. ఓకే. వాళ్ళందరూ కూడా మంచి మంచి క్యారెక్టర్స్, బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది సినిమా. ఆ, టీ కృష్ణ గారి సినిమా లాగా అభ్యుదయ భావాలు ఉన్నా కూడా ఓకే. అలా ఉండదు. రైట్. పాత చంద్రకాయ పర్సన్లో నా సినిమా అసలు ఉండదు. అవునవును. నేను ఎప్పుడు కూడా చాలా స్టైలిష్గా మీరు తీస్తాను. ముందు ఒక 20 ఏళ్ళ ముందు ఉంటారు ఆ ఎప్పుడైనా. క్యారెక్టర్ కూడా స్టైలిష్గా ఉంటాయి. ఇప్పుడు కోకిల్లో శరత్ బాబు లాగా ఉన్నాడు, సిబిఐ ఆఫీసర్ వస్తాడు. అవును. మన వాళ్ళకి అప్పుడు సిబిఐ తెలియదు. అవును. ఇళయరాజా అన్నాడు సిబిఐ అంటే ముందు చేయగట్టుగా తర్వాత చెప్తాను అన్నాను. ఇప్పుడు చెప్పినా అర్థం అవుతుంది నీకు అని. అన్నాడు అనమాట. అతను నేను గిటారిస్ట్ అన్నాను, ఆ, ఇది వికారిస్ట్ అంటాను. వికాస్. ఇవన్నీ అయిపోయినాయి, మీరే లేటు. బట్ ఐ లవ్ హిమ్. ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చెప్పుంటారు. ఎప్పుడైనా నేనేం చేయగలను, మరి నువ్వు వికారిస్తే. ఉమ్, అటు చరణ్ రెడ్డి గారు ఏమన్నాడు, ఎన్న రాగమా, ఆ రాగం అయితే నేను అది తెలిసి నేను ఎక్కడ ఎందుకుంటాను అన్నాడు. ఆడు వెంటనే పెట్టుకొచ్చాడు. ఆ, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, అర్థం. ఆడికి మండిపోయి బండి బుద్ధులు తిట్టాడు. ఆ, అతని మీద ఉన్న అభిమానంతో పోయిందని. తప్పు కదా. యు మస్ట్ ఆల్సో రెస్పెక్ట్ అదర్స్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఆయన చెప్పిన ఒక అద్భుత, ఒక ఎంత గొప్ప డైరెక్టర్ యొక్క అనుభవాల సమాహారం ఇది. సో ఆయన దగ్గర ఒక్కరోజు వర్క్షాప్లో నేనేం నేర్చుకుంటా అనే ఆలోచన మీకు రానివ్వకండి. ఎందుకంటే అదొక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో మీకు భాగమయ్యే ఒక అదృష్టం గీతాకృష్ణ గారితో ఒక రోజంతా మీరు స్పెండ్ చేయగలిగారంటే మీ కెరియర్లో మొదటి డే కింద అది లెక్క. దాని అంత అదృష్టం మీకు. కాబట్టి వెంటనే ఈ కిందున్న నెంబర్కి కాల్ చేయండి, అర్జెంటుగా జాయిన్ అయిపోండి. మీ కెరియర్కి ఒక ఓఆర్ఆర్ మీదనే మీ కెరియర్ స్టార్ట్ అయినట్లు లెక్క. ఆయనతో ఒక్కరోజు మీరు వర్క్షాప్లో పాల్గొంటే ఆ తర్వాత మీకు దాని విలువేంటో, దాని లెక్క ఏంటో అర్థమవుతుంది. సినిమా అనేది, మళ్ళీ చెప్తున్న, సినిమా అనేది ఏదో ఊహలు సమాహారం కాదు. ఒక సైన్స్, అదొక సబ్జెక్ట్, అందమైన కూర్పు. అది ఆ కూర్పు ఏంటి, అది ఎలా జరగాలనేది ఆయనే చెప్పాలి, లెజెండ్. సో ఆయన ద్వారా నేర్చుకుంటే మీకు లైఫ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. టు గీతాకృష్ణ మాస్టర్ క్లాస్. ఎస్, వెల్కమ్ టు గీతాకృష్ణ మాస్టర్ క్లాస్. అర్జెంటుగా కాల్ చేసేయండి. ఇన్ 5-star hotels. ఎస్, 5-star హోటల్లో అద్భుతమైన విందు భోజనం. విత్ వెరీ బ్యూటిఫుల్ ఫుడ్. ఎస్, మీకు ఎక్కడ వాళ్ళని ఇన్సల్ట్ చేయం, ఎక్కడ వాళ్ళందరికీ ఎంకరేజ్మెంటే. Yes. వి మస్ట్ ఎంజాయ్. పల్లెటూరు నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా మీకు అదే ట్రీట్మెంట్ ఉంటుంది ఆయన దగ్గర. ఎందుకంటే ఎన్నో సినిమాలు చేసిన లెజెండ్ ఆయన, ఒక టెక్నికల్ వండర్ ఆయన. సో ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే మీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.